ఎస్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటి సొసైటీలో ఎక్కువ శాతం మంది ప్రజలు నాన్ వెజ్ ఆహారపు అలవాట్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలాగే ఫాస్ట్ ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ ఇబ్బడి ముబ్బడిగా దొరకటం వల్ల చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఫాస్ట్ ఫుడ్ని అలవాటు చేసుకుని రోగాల్ని కొని తెచ్చుకుంటున్నారు. దీంతో అనారోగ్య పాలవుతున్నారు. మరి మన పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ వైద్య నిపుణుల ద్వారా మన ప్రేక్షకులకి వివిధ ఆరోగ్య సమస్యల మీద వైద్య సలహాలు, సూచనలు, ముందస్తు జాగ్రత్తలు, ఇటువంటి అంశాల మీద ప్రముఖులైనటువంటి డాక్టర్ల చేత మనం అవగాహన కల్పించడం జరిగింది. దీనిలో భాగంగానే మన పట్టణానికి చెందినటువంటి యూరాలజిస్ట్, ప్రముఖ వైద్య నిపుణులు, శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ రామలింగేశ్వర గారు యూరాలజీకి సంబంధించి అంటే కిడ్నీ కానీ ఇతర అంశాల మీద మనకి వచ్చే సమస్యలు ఏంటి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా వైద్య చికిత్సలు చేయించుకోవాలి, ఏవే సమస్యలు వస్తాయి అనే అంశాల మీద మీకు తెలియచేసేందుకు మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మరి డాక్టర్ గారితో మీరు మాట్లాడే ముందు మీ తరపున, ఎస్ ఛానల్ తరపున మన డాక్టర్ గారు రామలింగేశ్వరరావు గారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ కార్యక్రమంలోకి వెళదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎస్ ఛానల్ ప్రేక్షకులకి నమస్తే అండి. దీని గురించి కిడ్నీ స్టోన్స్ కానీ యూరిన్లో ఇన్ఫెక్షన్స్ కానీ మెయిన్గా ఈ టాపిక్ గురించి చెప్దామని ఎస్ ఛానల్ యాజమాన్యం నన్ను ఆహ్వానించారు. దీని గురించి నేను వాళ్ళు వేసే ప్రశ్నలకు మీకేమైనా డౌట్స్ ఉన్నా దాని ద్వారా వాళ్ళు నాకు వేసే ప్రశ్నలకు ఇవన్నీ కూడా చూసి నేను దానికి సమాధానం చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు మనిషి శరీరం, బాడీలో ఉన్నటువంటి అవయవాలన్నిటికీ కూడా అంటే ప్రతి దానికి ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉన్నారు. అయితే మీరు యూరాలజీ సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్ గారు. అసలు యూరాలజీ అంటే ఏమిటి, ఈ యూరాలజీలో ఎలాంటి సమస్యలు వస్తాయి, ఒకటి అసలు ఈ యూరాలజీ ఈ వైద్య వృత్తిని స్వీకరించడానికి ప్రేరణ ఎవరు, ఎప్పటి నుంచి వైద్య సేవలు మీరు ఈ పట్టణ ప్రజలకు అందిస్తున్నారు సార్? ఓకే, నేను గత 4 ఏళ్ళ నుంచి తెనాలి పట్టణము పరిసర ప్రాంతాలు, మన రేపల్లె టౌను, దాని చుట్టుపక్కల విలేజెస్ కానీ అన్నిటికి కూడా యూరాలజీగా నేను 4 years నుంచి సేవలు అందిస్తున్నానండి. అసలు ముందుగా యూరాలజీ అంటే ఏంటి అనే క్వశ్చన్కి మంచి క్వశ్చన్ అది. ఎందుకు అంటే చాలామందికి దీని మీద అవగాహన ఉండదు. యూరాలజీ అంటే ఏంటి, దాని కింద వైద్యులు ఏమేమి ట్రీట్మెంట్స్ చేస్తారనేది చాలామందికి అవగాహన ఉండదు. అసలు పర్టికులర్గా యూరాలజిస్ట్ అనేవాళ్ళు మన కిడ్నీకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు డాక్టర్స్ ఉంటారండి. ఒకళ్ళేమో నెఫ్రాలజిస్ట్ అని, మరొకరేమో యూరాలజిస్ట్. నెఫ్రాలజిస్ట్ ఏమో డయాలసిస్, కిడ్నీకి ఇన్ఫెక్షన్స్కి వాటికి మందుల ద్వారా నయం చేసే వాళ్ళని నెఫ్రాలజిస్ట్ అంటారు. సర్జరీ ద్వారా స్టోన్స్ కానీ ఏమైనా అబ్స్ట్రక్షన్ కానీ లేకపోతే కిడ్నీ ఇన్ఫెక్షన్ తగ్గియటం కానీ, స్టెంట్స్ వేయటం కానీ అలా దాని గురించి మన చికిత్స చేసే వాళ్ళని యూరాలజిస్ట్ అంటారండి. యూరాలజిస్ట్లో చాలా బ్రాంచెస్ ఉంటాయి. యాక్చువల్లీ ఆ బ్రాంచెస్ ఏంటంటే పీడియాట్రిక్ యూరాలజీ అంటారు. అంటే పుట్టిన పిల్లల్లో రంధ్రం మూసుకుపోవటం కానీ, లేకపోతే వాళ్ళకి పియువి వాల్వ్స్ అని ఉంటాయి, యూరిథ్రల్ వాల్వ్స్ నయం చేయటం కానీ, కిడ్నీ నెఫ్రోసిస్ ఉంటుంది చిన్నపిల్లల్లో కూడా, హైడ్రోనెఫ్రోసిస్ లాగా బాగా వాసిపోయి ఉంటుంది, వాళ్ళలో నయం చేసేవాళ్ళు. దీన్ని పీడియాట్రిక్ యూరాలజీ అనే ఒక సబ్ బ్రాంచ్ ఉంటుంది. దాని తర్వాత లేడీస్లో వచ్చే సమస్యలు, యూరాలజీను గైనిక్ రెండు కలిపి వచ్చే సమస్యలు యూరోగైనిక్ అంటారండి. అది రెండో బ్రాంచ్. మూడో బ్రాంచ్ ఏంటంటే మెయిల్ ఇన్ఫర్టిలిటీ. గైనకాలజిస్ట్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఎలా చూస్తారో, ఒక యూరాలజిస్ట్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ అంటే మేల్స్లో ఇన్ఫర్టిలిటీ ఒక 1 year దగ్గర నుంచి వాళ్ళు కన్సీవ్ అవ్వకపోతే వాళ్ళు ఏమైనా డిఫెక్ట్ ఉందా, దేనివల్ల వచ్చింది ఏంటి అని చూసావు, అది కూడా యూరాలజిస్ట్ కిందే వస్తుంది. వాళ్ళని ఆండ్రాలజిస్ట్ బ్రాంచ్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ అంటే కిడ్నీ అమర్చడం, చెడిపోయిన కిడ్నీని మళ్ళీ అమర్చడం, వీళ్ళని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్స్ అంటారు. లాస్ట్ మన కామన్గా చూసేది ఏంటంటే ఎండోయూరాలజిస్ట్ అంటారు. ఈ ఎండోయూరాలజిస్ట్ ఏంటంటే ఇదివరకు స్టోన్స్ కానీ, ప్రాస్టేట్ కానీ వీటికి సంబంధించింది ఏంటంటే ఓపెన్ చేసి తీసేవాళ్ళు. ఎండోయూరాలజిస్ట్ ఏంటంటే మీకు చిన్న ఇన్సిజన్ అంటే చిన్న కుట్టు కూడా పడకుండా
ఎండో యూరాలజీ ద్వారా ఇవన్నీ నయం చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎండో యూరాలజిస్ట్ అంటారు. ఇవన్నీ కూడా యూరాలజీ కిందే కవర్ అవుతూ ఉంటుందండి. సార్ అట్లయితే మనం ముందుగా యూరాలజీ మూత్రాశయం సంబంధించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువ పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ వాళ్ళలో యూరాలజీ ఆరోగ్యం ఎలా ఉంటుంది సార్? మెయిన్ హైపర్ టెన్షన్ అంటే బీపీ అండి, డయాబెటీస్ అంటే మన షుగర్ వ్యాధి. ఎప్పుడైనా కిడ్నీ చెడిపోయింది అని అర్థం ఏంటంటే దాని మెయిన్ ఎనిమీ ఏంటంటే షుగర్ అండి. షుగర్ వల్లే ఎప్పుడు కిడ్నీ చెడిపోతూ ఉంటుంది. ఫస్ట్ దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారండి. షుగర్ కనుక కంట్రోల్లో లేకపోతే, అంటే ఇప్పటికిప్పుడు ఏమీ అవ్వదు కానీ 2 ఇయర్స్ కంట్రోల్లో లేకపోతే మాత్రం అదంతా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఫస్ట్ కిడ్నీ ఏంటంటే మన యూరిన్ ద్వారా సన్న ప్రోటీన్స్ పంపిస్తూ ఉంటుంది. అంటే 300 mg కన్నా తక్కువ ప్రోటీన్స్ పంపిస్తుంటుంది. దాన్ని మైక్రో ఆల్బుమినూరియా అంటారు. అది మనం డిటెక్ట్ చేయగానే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుందని మనం గ్రహించాలి. డయాబెటీస్ కంట్రోల్లో లేదని మనం గ్రహించాలి. అప్పుడు కనుక మనం డయాబెటీస్ కనుక కంట్రోల్ చేసుకునేటట్టు అయితే కనుక కిడ్నీ అనేది ఇంకా చెడిపోకుండా ఉంటుంది. కొంతమంది ఇవన్నీ అవగాహన లేకుండా ఆ డయాబెటీస్ కంట్రోల్లో లేకపోవటం వల్ల ఈ మైక్రో ఆల్బుమినూరియా కాస్త ప్రోటీన్ యూరియా అంటే ప్రోటీన్స్ అంతా దాంట్లో నుంచే వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే కిడ్నీ అనేది అలానే వదిలేస్తే కొన్ని రోజులకి ఏంటంటే కిడ్నీ చెడిపోతుంది. దానివల్ల హైపర్ టెన్షన్ అనేది వస్తుంది, బీపీ అనేది రైజ్ అవుతుంది. చాలామంది ఏంటంటే కిడ్నీ వేరు, బీపీ వేరు, బీపీ అనేది గుండెకి సంబంధించింది మాత్రమే అని మనకి జనరల్ పాపులేషన్లో అలా అనుకుంటూ ఉంటాం. యాక్చువల్ ఏంటంటే కిడ్నీ చెడిపోవటం వల్ల కూడా బీపీ రైజ్ అవుద్ది. దాన్ని రీనల్ హైపర్ టెన్షన్ అంటారండి. కిడ్నీ చెడిపోవటం వల్ల వచ్చి రైజ్ అయ్యే బీపీని రీనల్ హైపర్ టెన్షన్ అంటారు. ఇవన్నీ కూడా చూసుకుని దాని మీద మనం కిడ్నీ ఎలా ఉంది అని దగ్గరలో ఉన్న మీ యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే కనుక దాని మీద మీకు అవగాహన అనేది కల్పిస్తారు. అది సార్, ఇది మూత్రనాళానికి సంబంధించినటువంటి సమస్యలు ఏంటి? అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెయిన్ మూత్రనాళం అంటే మన యూరెత్రా అంటారండి ఇంగ్లీష్లో. యూరెత్రా, ఆ మూత్రనాళం అనేది మెయిన్గా ఏంటంటే స్ట్రిక్చర్ యూరెత్రా అని వస్తూ ఉంటుంది. ఈ స్ట్రిక్చర్ యూరెత్రా అనే దానికి వయసుతో సంబంధం ఏమి ఉండదు. చిన్నపిల్లల్లోనూ రావచ్చు. అలానే మెయిన్గా ఏంటంటే అబౌవ్ 25 ఇయర్స్ వాళ్ళలో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా ఏంటంటే యాక్సిడెంట్స్ వల్ల. ఏమైనా మనకి దగ్గరలో రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఏంటంటే మనకి ఫ్రాక్చర్ అయిన బోన్స్ ఇవన్నీ మనం అక్కలు చేస్తాం, అంటే మర్చిపోతాం అనమాట. అసలు అదొకటి అయింది అని మర్చిపోతాం మనం. మనకు మెయిన్ ఏమైనా ఫ్రాక్చర్ అయిందనుకోండి, ఆర్థోపెడిక్స్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాని వరకు చికిత్స చేసుకుని మనం బయటపడతాం. కానీ మనకి పెన్నిస్ మీద ఏమైనా ఇంజురీ అయిందనుకోండి, అప్పటికప్పుడు మనకి ఏం కనపడదు. అదే ఒక 3-4 మంత్స్ తర్వాత 6 మంత్స్ తర్వాత ఏంటంటే కంప్లీట్గా యూరెత్రా అంటే ఆ మూత్రనాళం అనేది కంప్లీట్గా మూసుకుపోతుంది. అది మనకి ఇంజురీ వల్ల ట్రామాటిక్ యూరెత్రల్ స్ట్రిక్చర్స్ అంటారు. అలా కాకుండా రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అంటే రికరెంట్గా వాళ్ళ యూరిన్లో మంట అలా చెప్తూ ఉంటారు. జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా మనం రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది 6 నెలల లోపల 2-3 సార్లు కన్నా ఎక్కువ సార్లు రాకూడదు యూరిన్ ఇన్ఫెక్షన్స్. అలా వచ్చింది అంటే ఏంటంటే అది రికరెంట్గా రావటం వల్ల ఏంటంటే యూరెత్రాలో కూడా మన నోట్లో ఎలా మ్యూకోజా ఉంటుందో యూరెత్రాలో కూడా మ్యూకోజా ఉంటుంది. అదంతా కూడా చెడిపోవటం వల్ల ఏంటంటే ఫైబ్రోసిస్ అంటే మెల్లమెల్లగా హీలింగ్ ప్రాసెస్లో ఏంటంటే ఆ మ్యూకోజాని ఫైబ్రస్ పార్ట్ అనేది రీప్లేస్ చేస్తుంది. దానివల్ల ఆ యూరెత్రా సైజ్ అనేది సన్నబడిపోయి ఒక సన్నగా చుక్కలు వస్తూ ఉంటాయి. ఎక్కువసార్లు యూరిన్కి వెళ్తుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు చాలాసార్లు యూరిన్ వస్తుంది, నాకు తగ్గియండి డాక్టర్ గారు, యూరిన్కి వెళ్ళటం తగ్గియండి అంటారు. యాక్చువల్లీ యూరిన్కి వెళ్ళటం తగ్గియటం కాదు, కొంచెం ఎక్కువసార్లు వెళ్తున్నారు వాళ్ళు. అది మనం తగ్గించాలి. ఎందుకు అంటే ఆ స్ట్రిక్చర్ అనేది మూసుకుపోవటం వల్ల వాళ్ళు యూరిన్ సరిగ్గా రాక ఎక్కువసార్లు వెళ్తూ ఉంటారనమాట. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే నాకు చాలా యూరిన్ వచ్చేస్తుంది, ఆ యూరిన్ వెళ్ళిపోవటం వల్ల నీరసం పడిపోతుందని అనుకుంటారు. యాక్చువల్లీ అది కాదు. వాళ్ళకి యూరిన్ రాక చుక్కలు అనేకసార్లు వెళ్తూ ఉంటారనమాట. అది ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఏంటంటే యూరినరీ అబ్స్ట్రక్షన్ అంటారు. యూరినరీ అబ్స్ట్రక్షన్ అంటే కంప్లీట్గా యూరిన్ అనేది క్లోజ్ అయిపోద్ది, ఆ ట్రాక్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోద్ది. వాళ్ళల్లో ఏంటంటే ఓపెన్ సర్జరీ చేస్తారు. ఈ ట్రాక్ మూసుకుపోవటం అనేది కనుక మనకు జస్ట్ 1 సెంటీమీటర్ ఉంటే కనుక 2 సెంటీమీటర్ ఉంటే కనుక చక్కగా ఎండోస్కోపీ ద్వారా చిన్న సూచర్ కూడా లేకుండా చక్కగా చేసుకోవచ్చు. హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా పూర్తిగా మూసుకుపోయేంత వరకు ఉంటే అప్పుడు మాత్రం ఓపెన్ చేసుకుని అంటే యూరెత్రాను ఓపెన్ చేసి చేయాల్సి వస్తుంది. 4 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉందనుకోండి ఈ మూసుకుపోవడం అనేది, అప్పుడు మన నోట్లో నుంచి మ్యూకోజా తీసి కూడా దానికి కూడా సెట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఆగ్మెంటిన్ యూరిథ్రోప్లాస్టీ అంటారు. ఈ అన్ని చికిత్సలు కూడా మనం ఇక్కడ అన్నీ కూడా మన తెనాల్లో మనం చేస్తున్నామండి. ఇటువంటి చికిత్సలు మీరు ఏమైనా చేశారా సార్ ఇటీవల? నేను స్ట్రిక్చర్ యూరిథ్రాను యూరిథ్రోప్లాస్టీ ఎండ్ టు ఎండ్ మనం ఇక్కడ బాగానే చేస్తున్నామండి. ఇక్కడ రెగ్యులర్గా మనకు జరిగే సర్జరీస్ అవన్నీ.
ఈ చికిత్సల దాకా వెళ్లకుండా మెడిసిన్స్తో నయం ఏమైనా ఉన్నాయి? మెడిసిన్స్ ద్వారా కూడా నయం అవుద్దండి. దీనికి ప్రైమరీ ఏంటంటే చాలామంది స్కాన్ చేయించుకుంటారు. చాలామంది వెళ్ళి డాక్టర్కి సంబంధం లేకుండానే డైరెక్ట్గా స్కాన్ సెంటర్కి వెళ్ళి స్కాన్ చేయించుకుంటూ ఉంటారు. మనకి ఇవన్నీ కూడా స్కాన్లో బయటపడవండి. ఇవన్నీ కూడా బయటపడాలంటే జస్ట్ సిస్టోస్కోపీ ద్వారానే బయటపడుతుంది. సిస్టోస్కోపీ ద్వారా మరీ మూత్రనాళం బాగా మూసుకుపోకుండా ఉంటే వాళ్ళు చక్కగా ట్యాబ్లెట్స్ వాడుతూ డైల్టేషన్ చేయించుకుంటే సరిపోతుంది. సర్జరీ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. లాస్ట్ స్టేజెస్లో నేను ఇప్పుడు చెప్పే ఈ సర్జరీస్ అన్నీ కూడా లాస్ట్ స్టేజెస్ అండి. సార్, ఇందాక మీరు చెప్పినట్టుగానే మరి మూత్రంలో నొప్పి అని అంటారు, మంట అని వస్తుందని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అవి ఎందువల్ల వస్తాయి సార్? అది కారణం ఏంటి? ఈ యూరిన్లో పొత్తి కడుపులో నొప్పి అంటారండి. యూరిన్ పోసేటప్పుడు బాగా మంట అంటారు. ఈ మెయిన్ ఏంటంటే ఇదేంటంటే పెయిన్ఫుల్ బ్లాడర్ సిండ్రోమ్ అంటారు. ఇదేంటంటే బాగా ఇంటర్స్టిషియల్ సిస్టైటిస్ అంటారు ఇంగ్లీష్లో, మామూలుగా మన మెడికల్ టర్మినాలజీలో. ఇది ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే ఆ పొత్తి కడుపులో ఇన్ఫెక్షన్ అంతా ఎక్కువ అంటే బ్లాడర్కి సప్లై చేసే నర్వ్ వల్ల వాళ్ళు యూరిన్ పాస్ చేసేటప్పుడు పొత్తి కడుపులో బాగా నొప్పి మంట ఇలా కంప్లైంట్ చేస్తారు. అదంతా కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అండి. ఇప్పుడు దానికి మీ డాక్టర్ దగ్గరికి వచ్చే ముందు వాళ్ళు మెడిసిన్స్ సజెస్ట్ చేయగలరా? యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే అండి, దీంట్లో మన యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంటే జనరల్గా మనం యూరిన్లో ఇన్ఫెక్షన్స్ అంటే ఏదో ఒక యాంటీబయాటిక్ వాడేస్తూ ఉంటాం, లేకపోతే ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అయినా టీబీ ఇన్ఫెక్షన్స్ అయినా రెండు ఒకటే అండి. ఒకసారి దాని మీద మనం ఒక ట్యాబ్లెట్ వాడితే మళ్ళీ రెండోసారి దాని మీద పనిచేయదు అది. అందుకనే వాడే ట్యాబ్లెట్ అంటే వాడేది మనం ఏం చేసే యారో అనేది అది కట్ షార్ట్కి వెళ్ళిపోవాలి అంతే. అలా వెళ్ళిపోకుండా మనం జనరల్ యాంటీబయాటిక్ ఏదో వాడి దాని తర్వాత అది పనిచేయదు, దాని తర్వాత మళ్ళీ రికరెన్స్ అవుద్ది. ఇలా రికరెన్సెస్ రేట్స్ అనేది యూటీఐ ఇన్ఫెక్షన్లో చాలా ఎక్కువ ఉంటుంది. మెయిన్ మనకి లక్కీగా ఏంటంటే యూటీఐ ఇన్ఫెక్షన్ టీబీ లాగా మళ్ళీ రిలాప్స్ అనేది అవ్వదు. రీఇన్ఫెక్షన్ అనేది యూరినరీ ఇన్ఫెక్షన్ రీఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది, కానీ రిలాప్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మనం కరెక్ట్ యాంటీబయాటిక్ వాడితే కనుక రెసిస్టెన్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు, చక్కగా యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గించుకోవచ్చు. సో వీటన్నిటికి కూడా మనం రెండు విధాలుగా మనం డివైడ్ చేయడం జరుగుతుందండి. టీబీ ఎఫెక్ట్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. టీబీ మన లంగ్ ఎలా ఎఫెక్ట్ అవుద్దో జెనేటివ్ యూరినరీ టీబీ కూడా వచ్చేది ఉంటుందండి. దానివల్ల కిడ్నీ చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది, అలా కూడా అవకాశం ఉంటుందండి. సో మనం ఏంటంటే టీబీ అనగానే దగ్గు ఇవే అనుకుంటాం, అది పొట్టని ఎఫెక్ట్ చేయొచ్చు, జెనేటివ్ యూరినరీ కిడ్నీలను కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే లాస్ట్ స్టేజ్లో బయటపడుతూ ఉంటుంది. సో అది ఏంటి ఏ ఇన్ఫెక్షన్ అనేది మనం కంపల్సరీ తెలుసుకోవాలండి ముందు ట్రీట్ చేసే ముందు. జనరల్గా అన్కాంప్లికేటెడ్ ఇన్ఫెక్షన్ అంటారు, ఇంకోటేమో కాంప్లికేటెడ్ ఇన్ఫెక్షన్. యూరాలజిస్ట్ ఈ రెండు ఇలా డివైడ్ చేసుకుంటారు. అన్కాంప్లికేటెడ్ ఏంటంటే ఏమీ ఉండదు, జస్ట్ ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయిందనుకోండి హనీమూన్ సిస్టైటిస్ అంటారు, అలా 1 ఎపిసోడ్ అలా వస్తూ ఉంటుంది, మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. అలా ఇవన్నీ సింపుల్ ఇన్ఫెక్షన్స్. లేడీస్లో వస్తారు, వాళ్ళు ఎప్పుడైనా బయటకు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు, జనరల్ పబ్లిక్ ప్లేసెస్కి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఈ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అనేది వాళ్ళకి యూరత్ర సన్నగా ఉంటుంది కానీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ జనరల్గా అక్కడ ఏమి ఉండదు, జస్ట్ ఇన్ఫెక్షన్ అనమాట. జనరల్గా మన జనరల్ యాంటీబయాటిక్స్ వాడితే చక్కగా నయమైపోతుంది. కాంప్లికేటెడ్ ఏంటంటే ఏదో ఒక స్టోన్ ఉంటుంది, స్టోన్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. కానీ బయట ఏంటంటే యూరిన్లో మంట ఉందని ఆ ఇన్ఫెక్షన్ ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉంటారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, కానీ ఆ రాయి మాత్రం తీపించుకోరు, మూసుకుపోదు. స్టిక్చర్ ఈ స్టిక్చర్ యూరిన్ రాకపోవటం వల్ల ఇన్ఫెక్షన్ వల్ల మంట వల్ల రావట్లేదు అనుకుని దానికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అసలు చేయాల్సిన యూరిథ్రల్ స్ట్రక్చర్కి ట్రీట్మెంట్ అవుతుంది. ఆ యూరిథ్రల్ స్ట్రక్చర్ ఎప్పుడైతే మీరు ట్రీట్ చేసుకుంటారో కరెక్ట్గా 1 వీక్లో మొత్తం నయమైపోతుంది, మీరు ఏం వాడకపోయినా నయమైపోతుంది. ఇలా ఇది కాంప్లికేటెడ్ అనమాట. అంటే స్టోన్స్ వల్ల కానీ స్ట్రక్చర్ల వల్ల కానీ లేకపోతే కిడ్నీలో చీమ్ పట్టడం వల్ల కానీ పైలోనెఫ్రైటిస్ అంటారు. కిడ్నీలో షుగర్ పేషెంట్స్లో ఇది ఎక్కువ చూస్తూ ఉంటాం. నార్మల్ పేషెంట్స్తో పోల్చుకుంటే షుగర్ పేషెంట్స్లో ఎక్కువ ఉంటుంది. నార్మల్ పేషెంట్స్లో ఏంటంటే ఈ పైలోనెఫ్రైటిస్కి జస్ట్ మందుల ద్వారానే హ్యాపీగా మనం నయం చేసుకోవచ్చు. అదే పైలోనెఫ్రైటిస్ షుగర్ పేషెంట్స్లో నెక్రోటిక్ పార్ట్స్ ఎక్కువ ఉంటే కనుక వాళ్ళు స్టెంటింగ్ వేసి యాంటీబయాటిక్ చేసుకుంటే కనుక వాళ్ళల్లో అవుట్కమ్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మన దేనివల్ల వచ్చిందనేది మనం ముందు అవగాహన చేసుకోవాలి. ఫిమేల్స్లో జనరల్గా సిస్టోసిస్, లేకపోతే ప్రొలాప్స్లో, లేకపోతే మేల్స్లో ప్రాస్టేటిస్, వీటి వల్ల ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. అంటే బయట మందులు తీసుకోవటం వల్ల అనేక సమస్యలు వస్తాయి. డాక్టర్ గారిని కన్సల్ట్ అయితే దాని పూర్తి దేనికి ఏది ఎలా వాడాలనేది తెలుస్తుంది. రైట్ సార్.
మన జనరల్ పాపులేషన్లో ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ రాగానే కల్చర్ ఇన్స్టిట్యూట్కి వెళ్తాం. కల్చర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళగానే ఏదో ఒకటి వచ్చింది, సరే ఆ మందు వాడేసేయండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అదే చెప్తారు. అది కాదండి, అలా కాదు. అది దానికి చాలా ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం మనం వెళ్తేనే దాన్ని కంప్లీట్గా నివారించగలం. లేకపోతే ఒకనొక దశలో అది మన టీబీ కన్నా డేంజర్ అయ్యే తత్వం ఉంటుంది. అలాగే మూత్రాశయం నుంచి రక్తం కూడా పడే పరిస్థితులు అవునండి. అది ఎందువల్ల సార్? చికిత్సలు ఉన్నాయి. యూరిన్లో రక్తము కొంతమందిలో రక్తం కనిపిస్తుంది, దాన్ని గ్రాస్ హెమటూరియా అంటారు. కొంతమందిలో కనపడదు, అకల్ట్ అంటారు. వాళ్ళలో ఏంటంటే యూరిన్ అనేది కనపడదు, కానీ మనం యూరిన్ టెస్టులు చేసుకున్నప్పుడు బయటపడతాయి అనమాట. కొంతమందికి అవి రెడ్డిష్గా పడుతూ ఉంటుంది. అది దేనివల్ల అవ్వచ్చు అంటే కిడ్నీలో కానీ, అంటే కిడ్నీకి 2 పార్ట్స్ ఉంటాయండి. ఒకటేమో కార్టెక్స్ పార్ట్ అంటారు, ఇదేమో బయట లోపల పెల్విస్ పార్ట్ అంటారు. ఆ లైనింగ్ అంటే మన మ్యూకోజా ఎలా లైనింగ్ ఉంటుందో, మ్యూకోజా లైనింగ్ ఎక్కడ మన పేగులంతా అదే మ్యూకోజా ఎలా ఉంటుందో, యూరినరీ ట్రాక్ కూడా అదే మ్యూకోజా మొత్తం కింద వరకు ఉంటుంది. ఆ మ్యూకోజాలో ఎక్కడ క్యాన్సర్ వచ్చినా కూడా అదంతా త్రూ యూరిన్ ద్వారా బయటకు వచ్చింది కాబట్టి మనకి యూరిన్లో రక్తం అనేది కనిపిస్తుంది. అదే కార్టెక్స్లో కనుక, అంటే కిడ్నీ బయట కనుక మనకి క్యాన్సర్ వచ్చే పని అయితే కనుక మనకి ఏమి కనపడదు అసలు. రెండోది ఏంటంటే స్టోన్స్ వల్ల అండి. మెయిన్ మన దాంట్లో మనం చూసేది ఏంటంటే రాళ్ళ వల్ల ఇలా హెమటూరియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మూడోది ఏంటంటే సిజే బ్లాడర్లో ఏమైనా క్యాన్సర్ కనుక ఉంటే కనుక వాటిలో కూడా వచ్చే తత్వం ఉంటుంది. లాస్ట్ది ఏంటంటే యూరెథ్రల్ క్యాలిక్యులస్లో కూడా స్ట్రక్ అయినప్పుడు వాళ్ళకి యూరిన్ వస్తూ ఉంటుంది, కానీ చిన్న స్టోన్ అటు ఇటు కదులుతూ ఉంటుంది. వాళ్ళకి ఫస్ట్ వదిలేస్తారు, ఏదో టాబ్లెట్స్ వేసుకుని వదిలేస్తారు. వాళ్ళల్లో కూడా ఎక్కువ రోజులు ఉన్న కొద్దికి అది అటు ఇటు మ్యూకోజా టచ్ అయ్యి యూరిన్లో రక్తం వస్తూ ఉంటుంది. ఇవన్నీ కాకుండా ప్రాస్టేట్ చిన్న ప్రాస్టేట్లు అంటే 1st డిగ్రీ 2nd డిగ్రీలో ఎప్పుడు రాదు. అదే 3rd డిగ్రీ 4th డిగ్రీలో ఏంటంటే బాగా హెవీగా అయిపోయేసరికి దానికి ఆహారం ఎక్కువ కావాలంటే ఎక్కువ బ్లడ్ సప్లై తీసుకుంటుంటుంది. ఆ తీసుకోవటం వల్ల ఏంటంటే అది బాగా బలంగా తయారవుద్ది. దాంట్లో ఉన్న వెయిన్స్ ఎప్పుడైతే చితికిపోతాయో మన యూరిన్లోంచి రక్తం వస్తూ ఉంటుంది. ఇవన్నీ కాకుండా హెమరేజిక్ సిస్టైటిస్ అని, అంటే మన బ్లాడర్లో ఇన్ఫెక్షన్ వల్ల ఏంటంటే రక్తపు ముద్దలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ రక్తపు ముద్దలు పగిలి యూరిన్లోంచి రక్తం వస్తుంటుంది. వీటిలో ఏదైనా కాజ్ అవ్వచ్చు. అది ఏ కాజ్ అని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే కనుక అవుట్కమ్ అనేది బాగుంటుంది. రైట్ సార్. అలాగే మూత్రాశయం నుంచి రక్తం కూడా పడే పరిస్థితులు కొంతమంది చూస్తూ ఉంటాం. అది ఎందువల్ల సార్? అది దానికి చికిత్సలు ఏమైనా ఉన్నాయా? మూత్రాశయం వయసుని బట్టి ఏమి ఉండదండి, చిన్నపిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఆ ఇన్సిడెంట్స్ అనేది తక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళు అయ్యే కొద్దిగా ఏంటంటే ఇన్సిడెంట్స్ అనేది ఎక్కువ అవుతుందండి. సార్, ఇప్పుడు ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువగా మూత్రం ఎక్కువగా పోతుందని అవునండి. అది ఎందువల్ల? దానికి నియంత్రణ ఏంటంటే ఎక్కువసార్లు మనం బాత్రూమ్కి వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు ఏమనుకుంటామంటే నాకు షుగర్ ఉంది అందుకే ఎక్కువసార్లు వెళ్తున్నాం అనుకుంటారు. యాక్చువల్ షుగర్ ఉండటం వల్లే ఎప్పుడు ఎక్కువసార్లు వెళ్ళరండి. ఎప్పుడైనా దానికి తోడు ఈ స్టిక్చరు, వెసికల్ క్యాలిక్యులస్, లేకపోతే ప్రాస్టేట్ ఏదో ఒకటి ఉంటేనే వాళ్ళు అన్నిసార్లు యూరిన్కి వెళ్తారు. మూడోది, నార్మల్గా షుగర్ పేషెంట్స్, అన్కంట్రోల్డ్ షుగర్ పేషెంట్స్, ఆయనకి ఏమీ ఇన్ఫెక్షన్ లేదు అంటే షుగర్ పేషెంట్స్కి అన్నిసార్లు లెగవాల్సిన అవసరం కూడా ఉండదండి. వాళ్ళు ఎప్పుడైతే యూరిన్లో చక్కగా దానికి తిండి దొరుకుతూ ఉంటుంది, అంటే అన్కంట్రోల్ డయాబెటీస్లో చక్కగా యూరిన్లో కూడా గ్లూకోజ్ ఉంటుంది, దానికి కావాల్సిన ఫుడ్ అంతా దొరుకుతుంటుంది. ఈక్వల్ అవన్నీ చక్కగా ఆ ఫుడ్ తీసుకుని బాగా పెరుగుతాయి. మరి బాగా పెరిగింది, మనం పట్టించుకోలేదు, మన లోపలదైనా పట్టించుకోవాలి కదా. బ్లాడర్ ఇక్కడ ఏంటంటే నేను బ్లాడర్ గురించి మాట్లాడుతాను, మూత్ర సంచి గురించి మాట్లాడుతున్నాను. మరి అది ఏదో ఒకటి చేయాలి కదా. సరే నువ్వు పట్టించుకోవట్లేదు, నేనైనా దీన్ని బయటికి నెట్టేసేయాలన్న క్రమంలో అది ఎక్కువసార్లు యూరిన్ బయటకు పాస్ చేస్తూ ఉంటుంది అనమాట. అది మామూలుగా దాని మెకానిజం అలా జరుగుతుందండి. ఓకే సార్, చాలామంది పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ మూత్రం పడుతూ ఉండడం చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. వాళ్ళకి ఎలా సజెషన్ చేస్తారు మీరు? ఈ మూత్రం దగ్గిన పడిపోవటం అంటే మన అవగాహన లేకుండా పడిపోవటం, మన ప్రమేయం లేకుండా వెళ్ళిపోవటం, ఇవన్నీ ఏంటి అంటే ఇన్కాంటినెన్స్ అంటారండి. దీంట్లో ఒక 3 వెరైటీస్ ఉంటాయి. ఇన్కాంటినెన్స్, స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటారు. ఇది ఫీమేల్లో మెయిన్గా ఉంటుందండి. రెండోది ఏంటంటే ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అంటారు. ఓవర్ఫ్లో అంటే ఏంటంటే మొత్తం నిండంగానే దానంతా యూరిన్ నైట్ వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి మామూలుగా ఈ మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ అంటారు. ఈ మిక్స్డ్ ఏంటంటే ఈ 2 కలిపి ఒకే దాంట్లో ఉంటూ ఉంటాయండి. ఈ మెయిన్గా ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్, స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఏంటంటే పెల్విక్ ఫ్లోర్, అంటే పెద్దవాళ్ళలో ఆర్గన్ ప్రొలాప్స్, ఫిమేల్స్లో పర్టికులర్గా ఆర్గన్ ప్రొలాప్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి యూరిథ్రా 4 సెంటీమీటర్సే ఉంటుంది కాబట్టి వాళ్ళు దగ్గినప్పుడు ఆ ఆర్గన్ కంట్రోల్ చేయదు కాబట్టి ఆ ఉన్న యూరిన్ అనేది వాళ్ళకి తెలియకుండానే పడిపోతూ ఉంటుంది. దాంట్లో మనం అది ఎక్కడ ఏ స్టేజ్లో ఉందో చూసి దాని మందులతో కూడా నయం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి.
మరీ ఫైనల్ స్టేజ్లో ఇంకా వాళ్ళు నుంచున్న కింద పడిపోతుంది చుక్క అంటే మాత్రం అప్పుడు మాత్రం సర్జరీకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మేల్స్లో వచ్చే లోపలికి ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఈ స్టిక్చర్ వీటిలో ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే అది నిండిపోయింది ఇంకా ఏం చేస్తుందంటే ఇందాక ఇన్ఫెక్షన్ ఎలా మన బ్లాడర్ బయటికి నెట్టేస్తుందో ఇది కూడా బ్లాడర్ దీంట్లో కూడా ఆ యూరిన్ ఎక్కువ అయిపోతుంది మనం పట్టించుకోవట్లేదని అదే మన ప్రళయం లేకుండా నెట్టేస్తూ ఉంటుందండి. మెయిన్లీ ఏంటంటే ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్లో ఎక్కువ చూస్తుంది. సార్ ఎక్కువ మంది చాలామంది యూరిన్కి వెళ్దాం అనుకున్నా కానీ ఎక్కువసేపు వెళ్ళలేను, అంటే కూర్చొని ఏదో పని మీద ఉండటం వలన ఎక్కువసేపు స్టాగ్నేట్ అవుతుంది. దానివల్ల పరిస్థితులు సమస్యలు వస్తాయి, మనకి యూరిన్ ఎక్కువ స్టాగ్నేట్ అవుతాయి. మనకి యూరిన్ ఎక్కువ స్టాగ్నేషన్ వల్ల మన బాడీ అంతా అబ్సల్యూట్ నార్మల్గా ఉందనుకోండి, మనకు షుగర్ లేదు, బీపీ లేదు, అంతా మనం నార్మల్గా ఉన్నాం. దాంట్లో అసలు ఏమీ ఇబ్బంది ఏమి ఉండదండి. ఎందుకంటే మనకి బ్లాడర్కి 1 లీటర్ వరకు యూరిన్ స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. మేము కొన్ని సర్జరీస్లో ఏంటంటే 1 లీటర్ ఎన్ఎస్ అంటే వాటర్, ఒక టైప్ ఆఫ్ వాటర్ ఉంటుంది. అది ఇన్ఫ్లేట్ చేసి కానీ మనం ఓపెన్ చేసే పరిస్థితుల్లో కొన్ని ఉండవు కొన్ని సర్జరీస్లో. అంటే 1 లీటర్ ఇన్ఫ్లేట్ చేసినా కూడా చక్కగా స్టిచ్ అవుతుంది. అది ఇంప్లాంటేషన్స్లో కానీ దేంట్లో అయినా సరే చక్కగా అది ఇన్ఫ్లేట్ చేసుకుని చక్కగా చేసుకుంటాం. అది ఎక్కడ ఏమీ ప్రాబ్లం ఉండదు. కానీ ఏదైనా 3 అవర్స్ అని పెట్టుకుంటే మంచిదండి. 3 అవర్స్ కన్నా ఎక్కువ ఉండకపోతే మంచిది. మరీ ఎక్కువ వాటర్ నేను 2 లీటర్లు తీసుకున్నా 3 గంటలు ఉంటానంటే అలా కాదు, వెంటనే వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు మూత్రాశయంకు రాళ్ళు అడ్డుపడితే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలండి? మూత్రాశయం అంటే వీటిలో జనరల్గా ఎక్కువ ఏంటంటే స్ట్రువైడ్ స్టోన్స్ అంటారండి. స్ట్రువైడ్ అంటే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే బ్లాడర్ స్టోన్స్ అనమాట. అందుకే చక్కగా ఎప్పుడైనా మనకు పెద్ద రాయి కనపడిందంటే అది బ్లాడర్లోనే ఉంటుంది. దానికి 1 లీటర్ వరకు కెపాసిటీ ఉంటుంది కాబట్టి మనకి ఏం సిమ్టమ్స్ ఏం తెలియదు. అది యూరిన్ మామూలుగానే పాస్ చేస్తుంటుంది. అది అందుకనే దాదాపు 10 సెంటీమీటర్ సైజు కూడా పెరిగిపోతూ ఉంటాయండి. 5 to 10 సెంటీమీటర్ సైజు కూడా పెరిగిన ఉన్నాయండి. కిడ్నీలోను యూరెటర్లో పోల్చుకుంటే ఈ బ్లాడర్లో మూత్రాశయంలో ఎక్కువ సైజు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు సిమ్టమ్ ఏం తెలియదు. కిడ్నీలో స్టోన్ ఉందనుకోండి, మనకి ఏదో నొప్పి రావటం, ఏదో ఒకటి యూరెటర్లో నొప్పి రావటం ఏదో ఒకటి ఉంటుంది. కిడ్నీలో అనుకోండి, కిడ్నీ చిన్నగా పరిమాణం ఉంటుంది కాబట్టి దాన్ని మించి అవ్వదు కాబట్టి ఆ సైజులోనే అయిపోతుంది. అదే బ్లాడర్లో అనుకోండి చక్కగా అది ఎంత పెరిగితే అంతవరకు పెరిగిస్తుంది ఇది. అందుకనే ఎక్కువ పెద్ద సైజులో ఉండే అవకాశం ఉంటుంది. వీటితో ఎప్పుడు ప్రాబ్లం లేదు. కానీ మీ ఇందాక రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు మందులు వాడతారు, మళ్ళీ చక్కగా 20 రోజులు బాగానే ఉంటుంది, మళ్ళీ మందులు వాడతారు, మళ్ళీ 20 రోజులు బాగానే ఉంటుంది, మళ్ళీ 20 రోజులు మళ్ళీ మందులు వాడతారు. ఇలా రికరెంట్గా వాడుతూ ఉంటారు. లాస్ట్లో వచ్చి స్కాన్ చేయించుకుంటారు. ఆ స్కానింగ్లో ఇవన్నీ బయటపడతాయి. ఓకే సార్, ఇప్పుడు మద్యం తీసుకుంటారు చాలామంది, ఎక్కువ మద్యం తాగే వాళ్ళలో ఈ మూత్రాశయ సమస్యలు ఎలా ఉంటాయి? యాక్చువల్లీ హెల్దీ లైఫ్ స్టైల్ అండి. హెల్దీ లైఫ్ స్టైల్ ఎప్పుడైనా సరే అంటే అకేషనల్గా సోషల్ గ్యాదరింగ్స్ అప్పుడు అకేషనల్లీ పర్వాలేదు, కానీ రెగ్యులర్గా మాత్రం ఆల్కహాల్ అనేది తీసుకోవటం ఎంత మాత్రం మంచిది కాదు. సోషల్ కూడా ఒక పెగ్ తీసుకున్నా, వాళ్ళు ఫుల్ తీసుకున్నా, ఏదైనా ఆల్కహాల్ మనకి ఇంజూరియస్ కాబట్టి తీసుకోకపోతే మంచిది. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అందరూ ఆల్కహాల్, ఈ స్మోకింగ్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి జనరల్గా ఏ పార్టీ అయినా ఆల్కహాల్, స్మోకింగ్, అట్లీస్ట్ స్మోకింగ్ అని లేకపోతే ఆల్కహాల్ అని ఏదో దానికి యూత్ అనేది ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. దీనివల్ల కూడా క్యాన్సర్ రేట్ అనేది పెరుగుతుంది. మెయిన్ ఏంటంటే యూత్లో ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనేది ఎక్కువ పెరగటానికి కేవలం సెడెంటరీ లైఫ్, ఆల్కహాల్, స్మోకింగ్ ఈ మూడిటి వల్లే ఎక్కువ మంది ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనేది ఎక్కువ అయిపోతున్నాయి. రైట్ సార్, యూరాలజీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి? యాక్చువల్లీ మెయిన్ షుగర్ కాబట్టి యూరిన్ సంబంధించినంత కిడ్నీ డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలండి. డయాబెటీస్ కంట్రోల్లో ఉంటే 50 to 70% ఆఫ్ ద యూరాలజీ కేసెస్ చక్కగా మనం నయం చేసుకోవచ్చు. డయాబెటీస్ ఎప్పుడైతే దాని మెయిన్ ఎనిమి డయాబెటీసే కాబట్టి డయాబెటీస్ అనేది కంట్రోల్లో చేసుకుంటే కనుక మనకి ఏమి ఉండదు. ఇక రాళ్ళు ఇవన్నీ అంటే స్టోన్స్ ఏంటంటే మనం ఎక్కువ డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ తీసుకోవటం, ఎక్కువ కాల్షియం టాబ్లెట్స్ ఇవన్నీ ఎక్కువ వేసుకోకుండా డాక్టర్ గారి పర్యవేక్షణలో మాత్రమే ఆ కాల్షియం టాబ్లెట్స్ అనేది వేసుకోవాలి. జనరల్గా ఇప్పుడు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి మెడికల్ షాప్లో మల్టీవిటమిన్స్ ఇస్తారు, కాల్షియమ్స్ ఇస్తారు, యాంటీబయాటిక్స్ ఇస్తారు. కొన్ని యాంటీబయాటిక్స్ వాడటం వల్ల కూడా, యాంటీవైరల్స్ వాడటం వల్ల కూడా స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఏది ఎలా వాడాలని చూసుకుని మనం వాడుతూ ఉండాలి. నాన్ వెజ్ మెయిన్ ఏంటంటే నాన్ వెజ్ అండి. నాన్ వెజ్లో మటన్, రెడ్ మీట్ అంటారు. రెడ్ ఏది ఎర్రగా కనిపించినా మన ఒంటికి మంచిది కాదు. అది కిడ్నీకైనా సరే, ఇంటెస్టైన్స్కైనా సరే, కోలాన్కైనా సరే, అవి క్యాన్సర్ వచ్చే తత్వం అనేది దాంట్లో ఎక్కువ ఉంటుంది. సో రెడ్ మీట్ అనేది జనరల్గా ఎప్పుడైనా మంత్లీ వన్స్ పర్వాలేదు, కానీ రెగ్యులర్గా మాత్రం తీసుకోకూడదు. ఎగ్స్ చాలా ఫ్రెండ్లీ.
మనం రోజుకి 2 ఎగ్స్ తిన్నా చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఆ వైట్‌లో అంతా ఆల్బమిన్ ఉంటుంది కాబట్టి అది మన కిడ్నీ హెల్త్‌కి చాలా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్‌లో ఏంటంటే ఆ ఆల్బమినే ఎక్కువ యూరిన్ ద్వారా పోతుంటది. సో అది రీప్లేస్ చేయడానికి చాలా మంచి చాలా తక్కువలో వస్తుంది. హ్యాపీగా మనం తింటే మనకు ఒంటికి పట్టేది ఎగ్స్ అండి. ఇంకోటేంటంటే చికెన్ కూడా ఎక్కువ పెద్ద పెద్ద పీసులు అలా ఎక్కువ తీసుకోకుండా చక్కగా చిన్న పీసెస్ ఎప్పుడైనా అకేషనల్గా తీసుకోవచ్చు. కాకపోతే మనం చిన్న పీసెస్ తీసుకుంటూ ఉంటే అది ఈజీగా డైజెస్ట్ అవుద్ది, కిడ్నీ మీద కూడా లోడ్ పోదు. మూడోది ఏంటంటే జిమ్. ఇప్పుడు ఏంటంటే ప్రజల యూత్లో ట్రెండ్ ఏంటంటే జిమ్. వాళ్ళకి వెళ్ళంగానే ప్రోటీన్స్ ఇవ్వాలి, బాగా మజిల్స్ పెంచాలంటారు, ప్రోటీన్స్ ఇస్తారు. మరి దానికి అది ఎంతవరకు కిడ్నీ యాక్సెప్ట్ చేస్తుందో కూడా మనం చూసుకోవాలండి. జనరల్గా వాళ్ళు రాగానే ప్రోటీన్ షేక్స్ తాగటం, జిమ్ చేయటం, ఇవన్నీ కూడా ఎంతోమంది క్లయింట్స్ నా దగ్గరకు వస్తూ ఉంటారు. అందరూ జిమ్ బాడీ బిల్డర్సే. దాంట్లో సగం మందికి క్రియేటిన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు చూసుకుని వాళ్ళ క్రియేటిన్ ఎలా అంటే తీసుకోవటంలో తప్పు లేదు, కానీ అది మన కిడ్నీ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది, మన బాడీ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుందో చూసి దాన్ని బట్టి మనం ఆ మోతాదులో తీసుకుంటే మంచిది, అది పర్యవేక్షణలో తీసుకుంటే మంచిది. రైట్ సార్. అసలు యూరినరీ ట్రాక్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది? ఇది కిడ్నీ అండి. ఇప్పుడు మనకి ఇది కిడ్నీ, ఇవి రేనల్ ఆర్టరీ, రేనల్ వెయిన్ అంటారు. ఇదేమో యూరిటర్ అనమాట. యూరిటర్ ఇదంతా ఈ కిడ్నీలో ఉన్న నెఫ్రాన్స్, ఇదంతా మామూలుగా మన ఇక్కడ నెఫ్రాన్స్ ఉంటాయండి. మన ఇదంతా బ్లడ్ అనుకోండి, మన తినే ఆహారం బ్లడ్ అంతలో నుంచి అన్ని యూరిన్ అంతా వేస్ట్ మెటీరియల్ అంతా ఈ కిడ్నీ ద్వారా కలెక్ట్ చేసుకుని ఇదంతా మన ఈ ఆర్టరీ వెయిన్స్లో వచ్చిన అంతా కూడా దీంట్లో ఫిల్టర్ అవుతాయండి. ఫిల్టర్ అయ్యి ఇక్కడి నుంచి ఆ యూరిన్ అనేది కిందకి వెళ్ళిపోతుందండి. దాని ద్వారా బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఇది మామూలుగా జనరల్గా ఇది ఇంటర్నల్ మామూలుగా అయోటాను ఐవిసి అంటారండి. అది మామూలుగా ఇది యూరినరీ ట్రాక్ అండి. ఇది బ్లాడర్ లోపల అనమాట. ఇక్కడ మనకి ప్రాస్టేట్ ఉంటుంది. ఈ ప్రాస్టేట్లో ఏంటంటే ఇది బ్లాడర్ అండి. ఈ బ్లాడర్లో నుంచి నార్మల్గా మనకు ఉండే ప్రాస్టేట్ ఇది. ఎప్పుడైనా ప్రాస్టేట్ రెండు సార్లు పెరుగుద్ది. ఒకటి ప్యూబర్టీ అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ మేల్కి వచ్చినప్పుడు అప్పుడు పెరుగుద్ది. తర్వాత 25 years తర్వాత పెరుగుతుంటుంది. అది స్లోగా పెరుగుతూ ఉంటుంది. 50 years 60 yearsకి వచ్చే లోపలికి బాగా మ్యాచ్గా ఉంటుంది. అలానే అందరికీ సర్జరీలు చేయాలని కాదు. అది ఏదైతే సిమ్టమ్స్ అంటే యూరినరీ ఇన్ఫెక్షన్లో లేకపోతే యూరిన్ రాకపోవటం వీళ్ళలో మాత్రమే సర్జరీ ప్రిఫర్ చేస్తాం. మిగతా అందరిలో కూడా చక్కగా మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా అది నయం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇది ఇలా పెరుగుతూ ఉంటుందండి. ఇది 1st degree ప్రాస్టేట్. ఇది 2nd degree. ఈ 3rd degreeకి వచ్చే లోపలికి ఈ గెడ్డ అనేది చూసారా ఎలా పెరిగిందో. ఈ గెడ్డ అనేది కంప్లీట్గా యూరిన్ అనేది దాన్ని స్ట్రక్ చేసేస్తుంది. మనకేమో కొంచెం ఎక్కువసార్లు వెళ్తున్నాం అనుకుంటారు. యాక్చువల్లీ ఎక్కువసార్లు కాదు, మనకి యూరిన్ అనేది రావట్లేదని మనం అర్థం చేసుకోవాలండి. అంటే ఎక్కువసేపు వెయిట్ చేయడం కూడా చేయాల్సి వస్తుంది. అవునండి, ఎక్కువసేపు వెయిట్ చేయాలి. ఎందుకంటే యూరిన్ రాదు కాబట్టి స్ట్రెస్ ఎక్కువ ముక్కుతూ ఉంటారు. దాన్ని అర్జిన్ కాంటినెన్స్ అంటారు. అర్జిన్ కాంటినెన్స్ ఇలా నేను చెప్పలేదు. ఇది 4th stage అండి. 4th stage. ఈ 2 స్టేజ్లకి మనం సర్జరీ చేయించుకుంటేనే మంచిది. కొంతమంది యూరిన్ కంప్లీట్గా స్ట్రక్ అవుద్ది. ఆ స్ట్రక్ అయిన వాళ్ళు ఏంటంటే న్యూరోజెనిక్ బ్లాడర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే వాళ్ళలో సర్జరీ చేసినా కూడా సార్ మీరు సర్జరీ చేస్తే నయమైపోద్ది అంటారు, కానీ మాకేమి యూరిన్ అలానే ఉంటుంది సార్ అంటే వాళ్ళలో ఏంటంటే ఆ నర్వ్ డ్యామేజ్ కూడా జరిగిపోయి ఉంటుంది అప్పటికి. అందుకని ఎప్పుడైనా ప్రాస్టేట్ సర్జరీ చేయించుకోవాలి అంటే అనేక సార్లు వెళ్తున్నప్పుడు 2nd stage and 3rd stage ఈజ్ ద బెస్ట్ అనమాట. 4th stage అంటే యూరినరీ అబ్స్ట్రక్షన్ ఒకసారి అయితే ఓకే, అలా కాకుండా ఫ్రీక్వెంట్గా సంవత్సరాల తరబట్టి యూరినరీ అబ్స్ట్రక్షన్ అయ్యి లాస్ట్లో వచ్చి సర్జరీ చేయించుకున్న వాళ్ళ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. యంగ్స్టర్స్ అంటే ఇక్కడ 55 to 60 years అనుకోండి, చక్కగా పర్వాలేదు. 95 years వాళ్ళకి కూడా మనం సర్జరీ చేసాం. వాళ్ళలో కూడా కోలుకున్న వాళ్ళు ఉంటారు. కాకపోతే కంపారిజన్ అనేది చేసుకోకూడదు. ఆ 50 years వాళ్ళు వెంటనే కోలుకున్నారు, నాకేం నిలబట్టింది అంటే మీరు సర్జరీ సరిగ్గా చేశారు అలా ఉండదు. అక్కడ ఏంటంటే నరాల డెవలప్మెంట్ బట్టి ఉంటుంది. ఏజ్ ఫ్యాక్టర్ అనేది మెయిన్ కీ రోల్ అనేది ప్రాస్టేట్ సర్జరీస్లో ప్లే చేస్తుందండి. మీరు ఎప్పుడు సర్జరీ చేయించుకున్నారనే దాన్ని బట్టి కూడా ఉంటుంది సక్సెస్ రేట్ అనేది. ఓకే, అంటే ఎక్కువ వాటర్ తీసుకుంటే ఆ ప్రాబ్లం తగ్గుద్ది అంటారు. వాళ్ళు ఎక్కువ వాటర్ తీసుకుంటే ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాలని అసలు వాటర్ తీసుకోరండి. తీసుకోపోవడం వల్ల ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది ఇంకా ఒకదానికి రెండోది యాడ్ అవుద్ది. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది సెప్సిస్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. యూరోసెప్సిస్ అనేది చాలా కామన్గా నేను మన ప్రాక్టీస్లో నేను చూస్తూ ఉంటాను. సింపుల్గా సర్జరీ అయిపోయి వెళ్ళిపోవాల్సిన పేషెంట్ సర్జరీ అయిపోయి ఐసీయూ పేషెంట్కి వెళ్ళి అంతవరకు కూడా వెళ్ళే చాలామందిని చూసాం. రెగ్యులర్ ప్రాక్టీస్లో. రైట్ సార్. ఇప్పుడు యూరాలజీకి సంబంధించారంటే ఈ మూత్రాశయానికి సంబంధించి వాటిలో వచ్చే సమస్యల గురించి మన ప్రేక్షకులకి కొన్ని తెలియజేశారు. అట్లాగే కిడ్నీలో వచ్చేసరికి రాళ్ళు
ప్రతి ఒక్కరు కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి, రాళ్ళు పడ్డాయి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నేను చూపించుకుంటున్నాను రాళ్ళు. అసలు ఏంటి సార్ అది పురుషుల్లో ఎక్కువగా ఈ రాళ్ళు అనేది రావటం ఏంటి? దీంట్లో పెద్ద క్రైటీరియా ఏమి ఉండదండి. పురుషుల్లో ఎక్కువ, ఇద్దరిలో స్టోన్స్ అనేది ఇద్దరిలో వస్తూ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే పురుషుల్లో ఎక్కువ బయట ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ సన్లైట్కి కానీ దాంట్లో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా అని పురుషులకే వచ్చుద్దని ఏముండదు. ఇన్ఫెక్షన్స్ అనేది కంపేర్డ్ టు ద మేల్, ఫీమేల్లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఆఫ్ చిన్న యూరత్ర 4 సెంటీమీటర్స్ యూరత్ర వల్ల వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ స్టోన్ ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ వీళ్ళలో ఎందుకు చూస్తాం, మెన్లో ఎందుకు చూస్తాం అంటే జనరల్లీ వాళ్ళు బయటకు ఎక్కువ వెళ్తూ ఉంటారు. దానివల్ల మెయిన్ వీటిలో ఏంటంటే జియోగ్రాఫికల్ అంటే ఎండలో ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వటం, 2 వాటర్ ఎక్కువ తీసుకోకపోవటం, 3 మనకు తెలియకుండానే ఏది పడితే యాంటీబయాటిక్స్ అని, కాల్షియం ట్యాబ్లెట్స్ అని ఇవన్నీ మన ఇష్టం వచ్చినట్టు వాడటం వల్ల, 4 ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవటం వల్ల, వాటర్ ఈ నాన్ వెజ్ తీసుకున్న తర్వాత కూడా వాటర్ ఎక్కువ తీసుకోకపోవటం వల్ల, ఎక్కువ ప్రోటీన్ హెవీ ప్రోటీన్స్ తీసుకోవటం వల్ల, ఇవన్నీ కూడా దాంట్లో కీ రోల్ చేస్తుందండి. ఇవి కాకుండా జెనెటిక్ అంటే వాళ్ళ యూరిన్ పాస్ చేసేటప్పుడు సిస్టిన్యూరియా అంటారు, ఆక్సిల్యూరియా అంటారు. వీళ్ళల్లో ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఆ జీన్స్ అనేది డిఫెక్ట్ అవడం వల్ల ఈ ఎక్కువ యూరిన్లో కిడ్నీలోంచి ఇవన్నీ ఎక్స్క్రీట్ అవుతూ ఉంటాయి. సో వీటి వల్ల కూడా స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ఒకటైతే బ్లాడర్లో ఇందాక మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినట్టు స్ట్రూబైట్ స్టోన్స్ అంటారు, అంటే ఇన్ఫెక్షన్ స్టోన్స్ అనమాట. అంటే ఆ బ్లాడర్లో యూరిన్లో ఎక్కువ ఎక్యుమినేషన్ అక్కడ అవుద్ది కాబట్టి అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చక్కగా స్టోన్ కూడా పెద్దగా హార్డ్గా తయారవుద్ది. దాన్ని స్ట్రూబైట్ స్టోన్స్ అంటారు. ఇవన్నీ కాకుండా మ్యాట్రిక్స్ స్టోన్స్ అంటారు, చాలా రేర్గా అబ్జర్వ్ చేస్తుంటాం. నేను ఇప్పుడు వరకు అయితే ఎప్పుడు చూడలేదు, బుక్స్లో చదవటం. మ్యాట్రిక్స్ స్టోన్స్ అనేది ఏంటంటే ప్రోటీస్ ఇన్ఫెక్షన్ వీటి వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ అయితే. అసలు ఈ కిడ్నీ డ్యామేజ్ అవటానికి పరిస్థితులు ఏంటి సార్? కిడ్నీ డ్యామేజ్ అవటం అంటే మన నెగ్లిజెన్సీ అండి, ఇది పూర్తిగా మన నెగ్లిజెన్సీ. ఎప్పుడైనా ఒకటే గుర్తు ఏంటంటే మనకి బ్రెయిన్లో ఏ చిన్నది వచ్చినా కూడా మన కూర్చోనేది నుంచోనేది, గుండెల్లో ఏ చిన్నది వచ్చినా కూడా మన కూర్చోనేది నుంచోనేది. కానీ కిడ్నీ అలా కాదు, కిడ్నీ చాలా మంచిది. అది పూర్తిగా నాశనం అయిపోయే వరకు మనకి దాంట్లో ఉన్న డిసీజెస్ ఏవి కూడా సరే మీ పనులు మీరు చేసుకోండి అంటాం. అందుకనే దాన్ని సైలెంట్ కిల్లర్ అంటారండి. అంటే మొత్తం డ్యామేజ్ అయ్యేంత వరకు మన కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టు కూడా మనకు తెలియదు. అందుకని జనరల్గా ఏంటంటే చాలా మందిలో ఈ ప్రాబ్లం అనేది కిడ్నీ మొత్తం చెడిపోయిన తర్వాత బయటపడుతూ ఉంటుంది. మెయిన్ ఏంటంటే అండి స్టోన్స్ ఏంటంటే అది నొప్పి తగ్గింది, బాగా వచ్చింది, ట్యాబ్లెట్స్ వాడతారు. వారం 10 రోజులు అయిన తర్వాత నొప్పి ఉండదు. దాంతో వాళ్ళు ఏమనుకుంటారంటే రాయి పోయింది అనుకుంటారు. యాక్చువల్ రాయి కొంతమందిలో పోద్ది కానీ కొంతమందిలో పోదు. ఆ రాయి దాంట్లోనే ఉండటం వల్ల ఏమవుద్దంటే అది అలానే ఉండి కిడ్నీ కాంప్రమైజ్ అయిపోద్ది. అక్కడ మీకు నొప్పి తెలియజేసేది కిడ్నీ అనమాట. కిడ్నీ నీకు రాయి ఉంది అని నొప్పి ద్వారా మనకు చెప్తూ ఉంటుంది లోపల నుంచి. అది మనం నెగ్లెక్ట్ చేయటం వల్ల అంటే పోయిందా లేదా అనేది ఇనిషియల్గా ట్రీట్మెంట్ తీసుకోవడంలో తప్పేం లేదు. అందరూ డైరెక్ట్గా సర్జరీ అంటే ఎవరు వెళ్ళరు. సో ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అసలు రాయి పోయిందా లేదా అనేది మళ్ళీ చెక్ స్కాన్ అంటే తర్వాత ఒకసారి చెక్ స్కాన్ చేయించుకున్నారనుకోండి, అసలు రాయి ఉందా పోయిందా అనేది మనకు అర్థమవుద్ది. ఉంది అంటే మాత్రం 5 డేస్ కన్నా ఎక్కువ ఉంది అంటే కనుక ఆ రాయి పోయే ఛాన్సెస్ చాలా తక్కువ అయిపోద్ది. ఎందుకంటే ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ. సో వాళ్ళు ఏంటంటే సర్జరీకి ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటే మంచిది. వీళ్ళల్లో ఎక్కువ స్టోన్ ఉండిపోవటం వల్ల ఏంటంటే కిడ్నీ ఉబ్బి ఒక దశలో ఏంటంటే అది వెక్స్ అయిపోయి అది నొప్పి రావటం కూడా మనకి నొప్పి సిగ్నల్ కూడా మానేస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి నొప్పి ఏం తెలియదు. సో మనం ఏమనుకుంటాం కిడ్నీ పోయింది, అదే మన స్టోన్ పోయింది, మందులు వాడాం కదా అనుకుంటాం. యాక్చువల్లీ స్టోన్ ఏం పోదు, కిడ్నీ చెడిపోయింది అక్కడ. అది చిన్నపిల్లల్లో మెయిన్లీ ఏంటంటే హైడ్రోనెఫ్రోసిస్ ఉంటుంది. మన పుట్టంగానే చక్కగా పిల్లలకి స్కానింగ్ అంతా చేసి గైనకాలజిస్ట్, పీడియాట్రిక్స్ డాక్టర్ గారు అందరు చక్కగా చూసి ఇంటికి పంపిస్తారు. ఇంటికి పంపించిన తర్వాత మనం తగ్గిందిలే అనుకుంటాం. దాని తర్వాత ఫాలోఅప్ ఉండదు. వాళ్ళలో ఎక్కువ ఏంటంటే ఈ పియూజీ అబ్స్ట్రక్షన్ వల్ల కిడ్నీ బాగా ఉబ్బి ఒక దశలో ఏంటంటే చెడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. మూడోది ఏంటంటే పురుషుల్లో మెయిన్గా మెయిల్ చైల్డ్లో ఏంటంటే ఫైమోసిస్ ఉంటుంది. వాడు అంటే ఆ మదరు అలా అబ్జర్వ్ చేయరు, మొత్తం చూసుకోవాలంటే ఏంటంటే అప్పుడు చూడలేరు. అలానే ఫాదర్కి అవగాహన ఉండదు. దానివల్ల ఏంటంటే ఆ యూరిన్ అనేది మొత్తం రాదు. యాక్చువల్ ఫోర్ స్కిన్ అనేది వెనక్కి వెళ్ళదు అనమాట. ఫస్ట్లో దాని గురించి ఎవరు పట్టించుకోరు. అది టెస్ట్లు అన్నీ చేసినప్పుడు ఏంటంటే మన కిడ్నీ వాపు వచ్చింది. కిడ్నీ వాపు వచ్చిందంటే మనం అందరూ కిడ్నీలో ఏదో ఉంది అనుకుంటాం. యాక్చువల్లీ కిడ్నీలో ఏమి ఉండదు. ఆ బయట స్కిన్ వెనక్కి రాకపోవటం వల్ల, యూరిన్ ముందుకు వెళ్ళకపోవటం వల్ల కిడ్నీలు ఉప్పుతాయి. ఇలానే వదిలేశారనుకోండి 2 కిడ్నీలు ఒకేసారి పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కాలువలాగా మన వ్యవసాయంలో ఇప్పుడు ఎలా కాలువ స్ట్రైట్గా వెళ్ళిపోతే చక్కగా ఏవి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే అది స్ట్రక్ అయింది అనుకోండి దాంట్లో దోమలు చేరుతాయి, ఏదో ఒకటి జారుతూనే ఉంటుంది.
అది తర్వాత మురుగునీరు కింద కన్వర్ట్ అవుతుంటుంది. సేమ్ అదే మెకానిజం మన యూరినరీ ట్రాక్లో కూడా చేస్తుంది. ఏదైనా దానికి ఛాన్స్ ఇవ్వండి, 5 days ట్రీట్మెంట్ తీసుకోండి. తగ్గలేదు అంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే మంచిది. సార్, ఇప్పుడు ఈ కిడ్నీ మార్పిడి జరిగినప్పుడు బోత్ సైడ్ వాళ్ళ యొక్క జీవిత భద్రత ఎలా ఉంటుంది? కిడ్నీ డోనరు, కిడ్నీ రెసిప్టెంట్. కిడ్నీ డోనర్ అంటే మనం ఎవరైతే వాళ్ళకి కిడ్నీ డొనేట్ చేస్తామో కిడ్నీ డోనర్ అని. రిసెప్టర్ అంటే ఎవరైతే కిడ్నీ తీసుకుంటారో వాళ్ళు రిసెప్టర్. జనరల్గా ఒక్క కిడ్నీ ఉన్న చక్కగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనే వాళ్ళు ఉన్నారు, స్పోర్ట్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఉన్నారు, అన్నీ హ్యాపీగా చేసేవాళ్ళు ఉంటారు. అలా అని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన ప్రతి సర్జరీ సక్సెస్ అవ్వాలని ఉండదండి అక్కడ. అది ఏదైనా, ఏ సర్జరీ అయినా, ఏ యూరాలజిస్ట్ అయినా ఒకేలాగా చేస్తారు. దాంట్లో ఏం మాదు మెకానిజం చదువుకునేది ఒకటే, చేసే పద్ధతి ఒకటే. కాకపోతే ఏంటంటే మీ ఒంటి తీరు బట్టి అది తీసుకుందా లేదా అనేది మీ ఒంటి తీరు బట్టి ఎక్కువ ఉంటుంది. నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గారు ఏం చేస్తారంటే అది ఎక్కువ రిజెక్ట్ చేయకుండా, పాతకాలంలో కొన్ని స్టెరాయిడ్స్ ఉండేవి, ఇప్పుడు చాలా ఎక్కువ ఇమ్యూనోసప్రెసెంట్స్ అనేది చాలా కొత్త చాలా వచ్చాయి. సో దాన్ని బట్టి అది రిజెక్ట్ చేయకుండా మనం 1 year కనుక జాగ్రత్తగా కాపాడుకోగలిగితే కనుక దాని సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది రిసిపియంట్ దాంట్లో. వీళ్ళు ఏం చేయాలి, పేషెంట్ వైజ్ ఏం చేయాలి, ఎక్కువ నాన్ వెజ్ అవన్నీ నార్మల్గా తీసుకోవచ్చు కిడ్నీ బాగా పనిచేసినంత వరకే. కిడ్నీ ఏమైనా తేడా వస్తుంటే మీరు అన్నీ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిందే, తప్పదు దాంట్లో. ఇంకోటి ఏంటంటే ఇమ్యూనోసప్రెసెంట్స్ ఎక్కువ కొత్తవి వస్తున్నాయి కాబట్టి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గారు అవి ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం బయట తిరిగినప్పుడు ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా మనకే ఫస్ట్ వచ్చింది. మన పక్కన మన చిన్న పిల్లతో వాడినా కూడా ఆమెకైనా అంటది కానీ మనకైతే ఖచ్చితంగా అంటుంది. సో బయట నుంచి వచ్చే ఫీవర్ కానీ ఏదైనా, ఏ నీళ్ళ ద్వారా ఇన్ఫెక్షన్లు కానీ, గాలి ద్వారా ఇన్ఫెక్షన్లు కానీ, ఫుడ్లో ఇన్ఫెక్షన్స్ కానీ, ఏ ఇన్ఫెక్షన్ అయినా మనం చాలా జాగ్రత్తగా 1 year కాపాడుకోగలగాలి. అది మన చేతుల్లోనే ఉంటుంది, డాక్టర్ గారి చేతిలో ఉండదు. రెండోది, ఇప్పుడు డోనర్ ఇచ్చిన వాళ్ళు ఏంటంటే సింగిల్ కిడ్నీ ఉంది కాబట్టి రెగ్యులర్గా 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి రెగ్యులర్ స్కాన్ లాగా చేయించుకుంటాలి. క్రియేటిన్ అనేది చేయించుకుంటూ ఉండాలి. ఈ క్రియేటిన్ అనేది పెరిగిందా లేదా తగ్గిందా అనేది మనం చూసుకుంటూ ఉండాలండి. ఆ క్రియేటిన్ పెరుగుతుంది అంటే కనుక వెంటనే యూరాలజిస్ట్ని కానీ నెఫ్రాలజిస్ట్ని కానీ మీరు కన్సల్ట్ అవ్వాలి. అలా ఒక కిడ్నీ వల్ల ఏదో అయింది అని మనం చెప్పక్కర్లేదు. చక్కగా హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. ఒక కిడ్నీ ఉన్నా మనం హ్యాపీగా ఉండొచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఈ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటే కనుక సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మూడోది ఏంటంటే సింగిల్ కిడ్నీతో ఇప్పుడు ఒక కిడ్నీ లేకపోయినా ఒక కిడ్నీయే ఉంది అంటే ఆ కిడ్నీది కూడా ఈ కిడ్నీయే స్ట్రెంత్ అయ్యి, అంటే మనం జిమ్ చేస్తే ఎలా మజిల్ హైపర్ట్రోఫీ అవుద్దో దాని పని కూడా ఇదే చేసి దీని 2 ఎక్కువ అవుతుంది. అందుకనే మనకు ఒక కిడ్నీ ఉన్నా 2 కిడ్నీలు ఉన్నా ఒకటే అవుతుంది. ఇది మనకి యూరథ్రా. ఇందాక స్ట్రిక్చర్ అనేది నేను చెప్పాను చూడండి, ఆ స్ట్రిక్చర్ పార్ట్ అనేది దీంట్లో వస్తుంది అనమాట. స్ట్రిక్చర్ యూరథ్రైటిస్ కానీ స్ట్రిక్చర్ కానీ మనకి మూత్రనాళం మూసుకుపోవటం అంటాం చూడండి, అది ఈ పార్ట్లో వస్తుంది. దానివల్ల కూడా చుక్కలు పడే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ రాయి అడ్డుపడటం వల్ల చుక్కలు పడుద్ది, మీరు అన్నట్టు స్టోన్ ఏమైనా జారి ఇక్కడ ఇరుక్కున్నా చుక్కలు పడుద్ది, ఈ ప్రాస్టేట్ క్రింది వాయటం వల్ల చుక్కలు పడుద్ది, లేకపోతే దీంట్లో ఏమైనా రంధ్రం సన్నపడటం వల్ల కూడా చుక్కలు పడుతుంది. ఇప్పుడు డయాలసిస్ చేయించుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది సార్, ఎందువల్ల? డయాలసిస్ అంటే అది చెప్పాను కదండి ముందు మనం డిస్కస్ చేసినట్టు, దానికి మెయిన్ ఏంటంటే షుగర్ కంట్రోల్లో ఉంటే కిడ్నీకి 100% ఏమవుతుంది. షుగర్ కంట్రోల్ లేకపోతే కిడ్నీ డ్యామేజ్ ఖచ్చితంగా జరుగుతుంది. రెండోది అవగాహన, కిడ్నీ స్టోన్స్ పోయిందా లేదా అవగాహన, అది మెయిన్ అండి. ఇదివరకు ఏంటంటే ట్రీట్మెంట్స్ చేసేవాళ్ళు, ఇదివరకు యూరాలజిస్ట్ తక్కువ ఉండేవాళ్ళు. మన మెయిన్ ప్రైమరీ సెంటర్స్కి వెళ్తాము, ఫస్ట్ వాళ్ళు ట్రీట్ చేసిన తర్వాత అవ్వకపోతే రిఫర్ చేసేవాళ్ళు. అది ఎలా ఉండేదంటే ఇదివరకు ఆల్రెడీ ఉబ్బిన కిడ్నీకి ఇంకా సెలైన్స్ పెట్టడం వల్ల ఇంకా చెడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది జనరల్గా. దాన్ని ఫోర్స్డ్ డయాలసిస్ అని ఇదివరకు మన ట్రీట్మెంట్ అలా ఉండేది. కానీ ఇప్పుడు యూరాలజిస్ట్ అన్నీ మన టౌన్లో అవైలబిలిటీ ఉన్నారు కాబట్టి ఒక 5 days ట్రీట్మెంట్ తీసుకుని అయినా కూడా స్టోన్ పోలేదు అంటే దెన్ హ్యాపీగా సర్జికల్ దానికి ఇంటర్వెన్షన్కి వెళ్ళండి. ఎందుకంటే ఇదివరకులాగా అనేకసార్లు ఓపెన్ చేసి తీసే పద్ధతి కాదు ఇప్పుడు. చక్కగా చిన్న కుట్టు కూడా లేకుండా ఎండోస్కోపీ ద్వారా అయిపోతుంది, లేదంటే కీహోల్ సర్జరీ ద్వారా అయిపోతుందండి. లేదు ఇంకా అడ్వాన్స్డ్ అంటే లేజర్ ద్వారా చక్కగా హోల్ కూడా పడకుండా కిడ్నీలో హోల్ చేస్తే మళ్ళీ మిస్ట్రూమర్ ఉంది, కిడ్నీలో హోల్ 2-3 సార్లు చేస్తే కిడ్నీ చెడిపోద్దేమో అండి, ఒకసారి స్టోన్ వచ్చిందంటే మన లైఫ్లో ఎప్పుడోసారి వస్తూనే ఉంటుంది కదా, ఈ డౌట్స్ కూడా ఉంటాయి. అసలు చక్కగా ఆ పరిష్కారం కూడా పోయింది, చక్కగా ఉంది పరిష్కారం. మన లేజర్ ద్వారా అసలు ఆ హోల్ చేసే అవసరం కూడా ఉండదు మనకి. చక్కగా కింద నుంచే మన లేజర్ ద్వారా దాన్ని శాండ్ అంటే మన ఇసుక రూపంలో
అయిపోద్ది అనమాట. మనకి యూరిన్ ద్వారా ఇసుక రూపంలో బయటకు వచ్చేసి. అది లేజర్ చికిత్స మీ సర్వీస్లో ఏమైనా చేశారా? ఆ లేజర్ ద్వారా మనం చేసాం, కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎండోయూరాలజీ మనం బ్లాస్టింగ్ ద్వారానే ఎక్కువ చేస్తున్నాం అండి. ఎందుకంటే ఎక్కువ పెరిఫరల్ సెంటర్లో కాబట్టి ఒకవేళ ఎవరైనా అడిగితే మాత్రం పేషెంట్కి లేజర్ ట్రీట్మెంట్ కూడా ఇస్తాం. సార్ ఇప్పుడు ప్రోస్టేట్ గ్రంథికి క్యాన్సర్కి దారితీసే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అని అనుకున్నాము. అది ఎందువల్ల సార్? అది ఎక్కువ ఏంటంటే అండి, ప్రోస్టేట్ గ్రంథి అనేది ఎంత వాసింది అనేది చూసుకోవాలి. చిన్న 50 years ఏమీ వాయలేదు, ఫస్ట్ డిగ్రీలో సెకండ్ డిగ్రీలో, కానీ పిఎస్ఏ చాలా ఎక్కువ ఉంది, వాళ్ళు ఖచ్చితంగా మనం సస్పెక్ట్ చేయాలి. 60 ఏళ్ళు అయిన ఉన్నారు, పెద్ద ప్రోస్టేట్, ఆయనకి యూరిన్ రావట్లేదు, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయనకి నార్మల్ కన్నా ఒక 4-5 పాయింట్లు ఎక్కువ ఉంటాయి. అంటే 4 అంటే నార్మల్, దానికన్నా ఒక 10 ఎక్కువ ఉందనుకోండి. వాళ్ళలో ఏంటంటే డైరెక్ట్గా ఎప్పుడు మీకు క్యాన్సర్ ఉందని చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళలో ఇన్ఫెక్షన్ వల్ల అయినా రైజ్ అయ్యి ఉండొచ్చు, ప్రాస్టైటిస్ వల్ల అయినా రైజ్ అయ్యి ఉండొచ్చు, దేనివల్ల పెద్ద ప్రాస్టేట్ దానిలోంచి సెక్రీషన్ కదా సెరం పిఎస్సి అంటే, దానివల్ల అయినా రైజ్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. దీనికి కన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఫస్ట్ యాంటీబయాటిక్ థెరపీ మామూలుగా చూసి, ఒకవేళ మన పర్రెక్టల్ ఎగ్జామినేషన్ చేస్తామండి. పర్రెక్టల్ ఎగ్జామినేషన్లో సాఫ్ట్గా ఉంటే కనుక మోస్ట్లీ బీపీహెచ్ అంటే బినైన్ ప్రాస్టేట్ హైపర్ప్లేషియా అంటారు. అలా కాకుండా బాగా గట్టిగా నాడిల్ లాగా తగిలింది అనుకోండి, అది ఖచ్చితంగా సిఏ ప్రాస్టేట్ అని మనం సస్పెక్ట్ చేయాలి. దీనికి బాగా యాక్యురేట్గా రిజల్ట్స్ రావాలి అంటే ఇదివరకు మా పీజీస్ గవర్నమెంట్ హాస్పిటల్ అప్పుడు మేము రెక్టమ్ పాల్పేట్ చేసుకుంటూ దాన్ని గన్స్ పెట్టి బయాప్సీ తీసేవాళ్ళం. అది కరెక్ట్గా దాని మీదే అవుద్దని మనకి గ్యారంటీ ఉండదు. దానివల్ల ఏంటంటే బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, మోషన్లో రక్తం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే చక్కగా అల్ట్రాసౌండ్ గైడెడ్, అల్ట్రాసౌండ్ చూసుకుంటూ ఎక్కడైతే ఆ క్యాన్సర్ అని సస్పెక్ట్ చేస్తున్నామో, ఎక్కడైతే ఆ క్యాన్సర్ అని నాడల్ కనిపిస్తుందో డైరెక్ట్గా దాని మీదే మనం గన్ షాట్గా బయాప్సీ తీస్తామండి. అలా అక్కడే కాకుండా దాని చుట్టుపక్కల 12 చోట్ల మనం బయాప్సీ తీస్తాం. ఆ 12 చోట్ల ఎన్ని చోట్ల మనకి పాజిటివ్ వచ్చింది అనేది కూడా మనం లెక్క చూసుకోవచ్చు. దాని గ్లీసన్ స్కోర్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. దాన్ని బట్టి నిర్ధారణకు వస్తుంది. దీనికి ఇంకో పద్ధతి ఏంటంటే ఎంఆర్ఐ స్కానింగ్, అది క్యాన్సరా కాదా. పెట్ స్కాన్స్ కూడా చాలా ఉన్నాయి. పిఎస్ఎంఏ అంటే ప్రాస్టేట్ మెంబ్రెయిన్ స్పెసిఫిక్ యాంటిజెన్ పెట్ స్కాన్ అని ఉంటుంది. అది ఓన్లీ దాన్నే రికగ్నైజ్ చేస్తుంది, అది ప్రాస్టేట్లో అది ఉందా, దానివి ఎక్కడైనా మూలాలు అంటే అక్కడి నుంచి స్ప్రెడ్ అయిపోయి బోన్స్కి ఏమైనా స్ప్రెడ్ అయిపోయిందా, ఇంకెక్కడికైనా స్ప్రెడ్ అయిందా అనేది కూడా మనకి కరెక్ట్గా వస్తుంది. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్లో అన్ని క్యాన్సర్లో కల్లా చాలా చక్కగా మనకి మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ సెకండ్ అనుకోండి రాడికల్ ప్రాస్టెక్టమీ, అంటే ఆ ప్రాస్టేట్ తీసి పక్కన పెడతాం. తర్వాత అనుకోండి ప్రాస్టేట్తో పాటు రేడియోథెరపీ ఇస్తాం, దాంతోపాటు కీమోథెరపీ ఇస్తారు, దాంతోపాటు ఇమ్యూనోథెరపీ ఇస్తారు, దాంతోపాటు హార్మోనల్ థెరపీ ఇస్తారు. ఇన్ని మోడాలిటీస్ ఉంది ఒక ప్రాస్టేట్ క్యాన్సర్లోనే. ఏ క్యాన్సర్లో అయినా కట్ షార్ట్లుగా ఉంటాయి, కానీ ప్రాస్టేట్ క్యాన్సర్లో చాలా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉన్నాయి. ఒకప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే ఎలా ట్రీట్ చేయాలా అనేది ఓన్లీ టెస్టిస్ వరకు తీసేస్తారు, కెటస్ట్రేషన్ అంటారండి. దానివల్ల ఏంటంటే మన సర్జికల్ లాగా మన హార్మోన్స్ని తగ్గియటం అనమాట, సర్జికల్ ప్రొసీజర్ హార్మోన్స్ తగ్గియటంలో. ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ కూడా వచ్చేసింది దాంట్లో, హార్మోనల్ అంటే మనం ఆ టెస్టిస్ తీయకుండానే చక్కగా హ్యాపీగా ఇది కూడా మనం చేయొచ్చు, అలా కూడా చేసింది. సో ప్రోగ్నోసిస్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే రెగ్యులర్ ఫాలోఅప్ అనేది మస్ట్ అండి, ఎందుకంటే నేను చాలామంది పేషెంట్స్లో చూశాను, చేయించుకుంటారు, తర్వాత దాని గురించి మర్చిపోతారు, అది ఈలోగా మొత్తం బోన్స్ అన్ని స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. రేడియేషన్ తీసుకునేవాళ్ళు ఇదివరకు, దానివల్ల ఏంటంటే సిస్టైటిస్ ఫామ్ అవుతుంది, ఫిస్టులాలు ఫామ్ అవుతాయి, యూరథ్రల్ ఫిస్టులాలు ఫామ్ అవుతాయి. అలాంటి పేషెంట్లు కూడా నేను ట్రీట్ చేశాను. వాళ్ళకి ఏంటంటే మోషన్ పేక్లో నుంచి యూరిన్ వచ్చేస్తుంటుంది, ఎందుకంటే ఆ యూరిన్ దానికైనా మోషన్ పేక్కి కనెక్షన్ ఫామ్ అవుతూ ఉంటుంది. అలా కొంతమందిలో చూశాను. కొంతమందికి రక్తం పడుతూనే ఉంటుంది, వాళ్ళకి మనం ఏమి చేయలేని పరిస్థితి అనమాట. ఎందుకంటే అగ్రెసివ్గా వెళ్దామంటే వాళ్ళకి ఆల్రెడీ 95 ఏళ్ళు దాటిపోయి ఉంటుంది, ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటాం అనమాట. రైట్ సార్. ఇప్పుడు యూరాలజీకి సంబంధించి అధునాతమైన సాంకేతిక మార్పులు ఏమైనా వచ్చినాయా? అంటే రోబోటిక్ సిస్టమ్ కానీ, లేదంటే లేజర్ చికిత్సలు కానీ, వాటి వల్ల మీ వృత్తిలో ఏమైనా పురోగతి ఏమైనా సాధించారు? యూరాలజీ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అయిన బ్రాంచ్ అండి. ఈ 20-30 ఇయర్స్లో అన్ని బ్రాంచెస్తో పోల్చుకుంటే చాలా ఫాస్ట్గా డెవలప్ అయింది ఒక యూరాలజీ అని చెప్పచ్చు మనం. దీంట్లో దేనికి అంటే ఓపెన్ చేసే దగ్గర నుంచి నీకు ఏ ప్రొసీజర్ కావాలంటే ఆ ప్రొసీజర్ అన్నట్టు ఇది మనం చూడొచ్చండి. ఇంకోటి ఏంటంటే రోబోట్ అనేది ఏ సర్జరీలో అయినా
అంటే సర్జికల్ ఆంకాలజీ వైజ్ ఎక్కువ సర్జికల్ ఆంకాలజిస్ట్, యూరాలజిస్ట్ రోబోటిక్స్ ప్రిఫర్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే ఈ పెల్విస్ అనేది చాలా నేరోగా ఉంటుంది. మన కింద పార్ట్ అనేది పెల్విస్ అంటే కింద పార్ట్ అనమాట. పొట్ట అనుకోండి చాలా పెద్దగా ఉంటుంది, చక్కగా ఓపెన్ చేసుకోవచ్చు, అంత నీట్గా కనపడుతుంటుంది. కానీ పొట్ట కింద ప్రాస్టేట్, బ్లాడరు ఏంటంటే మనకేం కనపడదు, ఎందుకంటే చక్కగా బోన్లో అమర్చబడి ఉంటుంది అనమాట. ఆ బోన్ని మనం ఎరగొట్టలేం కాబట్టి దాన్ని చూసుకుంటూ ఎంత డీప్గా మనం మినిమల్ యాక్సెస్ అంటే ఎక్కువ ఊరికే అంటే నర్వ్స్ కూడా దాంట్లో అన్నీ ఇలా కంప్రెస్ అయ్యి ఉంటాయి. పెద్ద పెద్ద ఇలియాక్ ఆర్టరీస్ అని అవన్నీ కూడా దాంట్లో ఎంబెడ్ అయ్యి ఉంటాయి. మనం ఏది అగ్రెసివ్గా చేసామనుకో, ఏ చిన్నది పోయినా కూడా అది మనిషి ప్రాణానికి ముప్పు. పొట్టలో అనుకోండి ఏది పోయినా మనం రిపేర్ చేయడానికి మనకు చాలా స్పేస్ ఉంటుంది, కానీ ఆ పెల్విస్లో ఆ స్పేస్ మనకి ఇవ్వదు, ఆ టైము మనకి ఇవ్వదు. వాటిలోంచి ఎవాల్వ్ అయిందే ఈ రోబోట్స్ అండి. ఈ రోబోట్ వల్ల ఏంటంటే లాప్రోస్కోపీ వల్ల మనం లాప్రోస్కోపీ చేసేటప్పుడు మనకు కొంచెం యాంగులేషన్ కానీ మన ప్రొనేషన్, సుపైనేషన్ వీటిలో ఏంటంటే మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇలా మనం ఏం చేయలేము అగ్రెసివ్గా. అదే రోబోట్లో అంటే అది 360 డిగ్రీస్లో మనం ఇక్కడ కూర్చుని 360 డిగ్రీస్లో ఇటు కావంటే ఇటు, ఇటు కావంటే ఇటు, ఎటైనా తిప్పచ్చు అనమాట. సో ఎటైనా అది సూచన చేయగలదు విత్ మినిమల్ యాక్యురసీ అనమాట. సో అందుకని రోబోట్ అనేది యూరాలజీలో అంత సక్సెస్ఫుల్, ఎస్పెషల్ ఇన్ ప్రోస్టేట్ అండ్ బ్లాడర్ సర్జరీస్లో బాగా సక్సెస్ అయింది. లాప్రోస్కోపీ ద్వారా మిగతా మన కిడ్నీస్ కానీ అవన్నీ కూడా లాప్రోస్కోపీతో మనం చక్కగా మేనేజ్ చేయొచ్చు. అలానే ఇదివరకు సర్జన్స్ అందరూ లాప్రోస్కోపీ ద్వారా కూడా ప్రోస్టాటెక్టమీలు, బ్లాడర్ సర్జరీస్ కూడా చాలా బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన దాంట్లో ఇది బెస్ట్ అనమాట, రోబోట్ బెస్ట్. ఇదంతా సర్జికల్ పార్ట్. ఇక స్టోన్స్ పార్ట్కి వస్తే ఏంటంటే ప్రోస్టేట్ సర్జరీలో కూడా చక్కగా టీయూఆర్పీ, ట్యూనా అని, అబ్లేషన్స్ అని, అల్ట్రాసౌండ్ గైడెడ్ అని చాలా వెరైటీస్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి. మనం జనరల్గా చేసేది టీయూఆర్పీ చేస్తాం. ఈ టీయూఆర్పీ కాకుండా లేజర్ ద్వారా కూడా హోలియం 550 దాంతో చక్కగా మనం ప్రోస్టేట్ సర్జరీస్ కూడా చేయొచ్చండి. ఇది కాకుండా లేటెస్ట్గా తులియం వచ్చింది. అసలు కిడ్నీ అనేది చాలా చక్కగా పొడి అసలు మన జస్ట్ శాండ్ లాగా చేసేసి విత్ మినిమల్ అంటే బ్లీడింగ్ అనేది ఉండదు. పొద్దున్నే సర్జరీ చేస్తే చక్కగా నెక్స్ట్ రోజు నుంచి మీరు హ్యాపీగా మీ జాబ్స్ మీరు చేసుకోవచ్చు అనమాట. అంత యాక్యురసీగా చేసే డెవలప్మెంట్స్ వచ్చాయి ఇప్పుడు మనకి. మీ ఎక్స్పీరియన్స్లో ఎలాంటి వైద్య చికిత్స చేస్తారండి? నేను చేశానండి, లేజర్ అయితే చేశాను. లేజర్ అయితే చేశాను. రోబోట్స్ అయితే కనుక నేను ట్రైనింగ్కి అయితే వెళ్ళాను, కాకపోతే నేను ప్రాక్టీస్లో అయితే నేను రోబోట్ ఎప్పుడు చేయలేదు. లాప్రోస్కోపీను లేజర్ వర్క్ అయితే నేను చేశాను. మీకు మన తెనాలికి రావాలంటే తప్పకుండా వస్తాయండి, ఎందుకంటే ఇదివరకు లాప్రోస్కోపీ అంటే మనం హైదరాబాద్లో చూసేవాళ్ళం. లాప్రోస్కోపీ అంటే పెద్ద సెంటర్స్లో తప్పితే మనం ఎక్కడ చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు మన తెనాల్లో కూడా చక్కగా అందరూ చాలా మంచి సర్జన్స్ ఉన్నారు, లాప్రోస్కోపీ కూడా చక్కగా చేసి పెడుతున్నారు. ఏముండదు, ఇంకా 10 ఇయర్స్లో నాకు తెలిసి రోబోట్ కూడా చేసినా ఆశ్చర్యపోకూడదు మన తెనాల్లో. రైట్ సార్. అంటే ఇప్పుడు మీకు ఉన్నటువంటి వైద్య చికిత్సలు అంటే మీకున్నటువంటి ప్రొఫెషన్లో అరుదైనటువంటి చికిత్స ఏమైనా చేశారా? అదే అండి, యూరిథ్రల్ ఫిస్టులాస్ నేను ముందు చెప్పినట్టు ఇలా మోషన్ పేగును యూరిథ్రల్ 2 కలిసిపోవటము. రెండోది ఏంటంటే కొన్ని సర్జరీస్లో ఏంటంటే మనం ఆరోగ్యశ్రీ వైజ్ వెళ్ళామనుకోండి, మనకి ప్యాకేజెస్ ఏంటంటే అన్ని టెస్టులు చేయడానికి మనం పర్మిట్ చేయలేదు. అలానే పేషెంట్ కూడా పెట్టుకోలేని స్థితిలో ఉంటారు. వాళ్ళల్లో ఏంటంటే మనం మినిమల్ టెస్ట్ చేసుకుని ముందుకెళ్ళటం జరుగుతుంది. వాళ్ళల్లో మనం ఓపెన్ చేస్తే కానీ కొన్ని బయటపడవు. అలా బయటపడినప్పుడు ఏంటంటే కొంతమందికి ఏంటంటే యూరిన్లో గొట్టం వేసి లోపల స్టోన్స్ ఏమైనా తీయాల్సి వస్తుంది. కొంతమంది అలా సాధ్యం అవ్వలేదు కొంతమందిలో. దాని ద్వారా ఏంటంటే పైనుంచి ట్యూబ్స్ పెట్టాల్సిన అవసరం కూడా వచ్చేది. దానివల్ల లీకేజీలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అది టీమ్ వర్క్ ఉందనుకోండి, ఈ స్ట్రెస్ అనేది మనం చక్కగా మేనేజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలాంటి ఇండివిజువల్ సెంటర్స్లో ఏంటంటే ఒక సింగిల్ యూరాలజిస్ట్కి ఏంటంటే ఈ స్ట్రెస్ అన్నీ ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. సార్ ఇప్పుడు ఆహారంలో ఎలాంటి మార్పులు ఉండాలి? లైఫ్ స్టైల్ అండి, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేసుకోవాలి. నాన్ వెజ్ తినచ్చు, కానీ పరిమితంగా తినాలి, ఎక్కువ తినకూడదు. ఆల్కహాల్ అనేది స్మోకింగ్ అనేది 100% క్విట్ చేస్తే మంచిది. ఆల్కహాల్ తాగమని నేను చెప్పను, అలానే అది మీ క్రైటీరియా బట్టి ఉంటుంది. ఆల్కహాల్ కూడా క్విట్ చేస్తే చాలా మంచిది. ఎక్సర్సైజ్, మన బాడీ వెయిట్ అనేది ఎప్పుడు కూడా మన బాడీ వెయిట్ కన్నా కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలిగితే మనకి ఏ డిసీజెస్ కూడా రావు. ఏ డిసీజ్ వచ్చినా కూడా దానికి మూలం అనేది ఒకటి షుగర్, రెండోది హైపర్ టెన్షన్. ఇవి మన కంట్రోల్లో పెట్టుకుంటే మేజర్ పార్ట్ మనం హ్యాపీగా మనం చేస్తాం. క్యాన్సర్ అనేది ఇంకా మన చేతిలో ఉండదు, అది జెనెటిక్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మిగతా లైఫ్ స్టైల్ ఓరియంటెడ్గా వచ్చిన డిసీజెస్ అన్నీ కూడా మనం ఈ రెండు కంట్రోల్లో పెట్టుకుంటే అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయండి, ఈ ఇన్ఫర్టిలిటీతో సహా. రైట్ సార్. ఇప్పుడు కొత్తగా వచ్చే వైద్య వృత్తి తీసుకుని వచ్చేవాళ్ళు విద్యార్థులు ఉన్నారు.
వాళ్ళు ఎలాంటి సూచనలు చేయగలరు మీకు? కొత్తగా వచ్చేవాళ్ళు హ్యాపీగా తర్వాత ఎంబీబీఎస్ స్టూడెంట్ చక్కగా తీసుకోవచ్చు. కానీ డబ్బు సంపాదించాలి అన్న ఒకే ఒక క్రైటీరియాతో ఎప్పుడు మెడికల్ ప్రొఫెషన్కి ఇప్పుడున్న జనరేషన్ రాకపోతేనే మంచిది. ఎందుకు అంటే ఇప్పుడున్న కాంపిటీషన్కి వస్తుంది, ఖచ్చితంగా డబ్బులు వస్తుంది, కానీ దానికి పేషెన్స్ కావాలి. ఈ మెడికల్ ప్రొఫెషన్లో తెలివితేటల కన్నా పేషెన్స్, సిన్సియారిటీ, హార్డ్ వర్కింగ్, ఈ 3 అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. ఏ పేషెంట్ అయినా మీరు సిన్సియర్గా ఉంటేనే మిమ్మల్ని బిలీవ్ చేస్తారు. మనం మనీ గురించి ఫస్ట్ నుంచి రన్ చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మన ప్రాక్టీస్ అవ్వదు. దీనికి చాలా పేషెన్స్ కావాలి అది మనకి. ఎందుకంటే మన ప్రాక్టీసు మనం 5 ఇయర్స్ ఎంబీబీఎస్ అయిపోయే లోపలికి సాఫ్ట్వేర్ వాళ్ళు లక్షల్లో సంపాదిస్తుంటారు, మనకి అన్నీ కూడా రాదు. మనం పీజీ చేసే లోపలికి మనకి స్టైఫండ్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళు ఈ లోపల ఇల్లులు కట్టేస్తారు, కాళ్ళు కొనేస్తారు. మనం సూపర్ స్పెషాలిటీ ఎంసీఏ చేసి బయటకు వస్తే విత్ హెవీ కాంపిటీషన్ ఉంటుంది, చాలా కాంపిటీషన్ ఉంటుంది. దాన్ని మనం అన్నీ బయటపడాలంటే కనీసం 3 to 5 ఇయర్స్ మినిమమ్. ఇప్పుడున్న జనరేషన్లో అయితే 5 ఇయర్స్ అయితే ఖచ్చితంగా పట్టుద్ది. ఈ అన్నిటికి కూడా మనకు పేషెన్స్ కావాలి. పేషెన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కొన్ని నోబుల్ ప్రొఫెషన్స్ ఉంటాయి, టీచర్ ప్రొఫెషన్, ఇవన్నీ వాళ్ళు ఎప్పుడు డబ్బుల గురించి ఎక్స్పెక్ట్ చేయరు, అవి నోబుల్ ప్రొఫెషన్స్ అనమాట. ఈ డాక్టర్ వృత్తి కూడా ఒక నోబుల్ ప్రొఫెషనే కాబట్టి మనం కూడా దీంట్లో జస్ట్ ఆ డబ్బుల కోసం మనం దీంట్లో రావాలని రాకుండా సర్వీస్ ఓరియంటెడ్ కూడా పెట్టుకోవాలి. అలానే ఫ్రీ సర్వీస్ చేయాలని కాదు, ఖచ్చితంగా సర్వీస్ ఓరియంటెడ్ ఎక్కువ పెట్టుకోండి, డబ్బులు సంపాదించడం తక్కువ పెట్టుకోండి. డాక్టర్ గారు ఇప్పటివరకు మనకి యూరాలజీలో ఉన్నటువంటి అంటే మూత్రనాళాలకు సంబంధించి కానీ కిడ్నీకి సంబంధించి అనేక అంశాలు మన డాక్టర్ గారు మనకు వివరించడం జరిగింది. సమస్యలు వస్తే ఏంటి, వైద్య సమస్యలు వస్తే ఏం చేయాలి, అంటే వైద్య చికిత్సలు ఎలా తీసుకోవాలి, అలాగే బయట నుంచి మెడిసిన్స్ తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి ఆ వ్యాధికి పూర్తిగా ఎలా నయం చేయించుకుంటే ఎలా మంచిది అనే పలు అంశాల మీద మళ్ళీ తీసుకుందాం. డాక్టర్ గారు ఇప్పటి వరకు చక్కగా మన యూరాలజీ గురించి చాలా విషయాలు మనకి వివరించడం జరిగింది. ఈ మూత్రనాళాలకు సంబంధించి సమస్యలు కానీ, అలాగే కిడ్నీకి వచ్చే సంబంధించి సమస్యలు కానీ, వాటికి ఆపరేషన్లు ఏ విధంగా మనం ఎందువల్ల ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, ఆపరేషన్ వరకు ఎందుకు వెళ్తున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో చాలామంది ఆహారపు అలవాట్ల వల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు అనే దాని మీద మనం ఎలా సరి చేసుకోవాలి అనే కొన్ని విషయాల మీద డాక్టర్ గారు సవివరంగా మనకి ఈ చెప్పడం జరిగింది. మరి ఎన్నో అంటే ఎక్కువ టైం తీసుకున్నానని చెప్తాను. ఇప్పటి వరకు డాక్టర్ గారు మనకి యూరాలజీ గురించి చక్కగా చెప్పారు. కిడ్నీ విషయం గురించి కానీ, అలాగే మూత్రనాళాలకు సంబంధించి సమస్యలు కానీ, వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాటికి మనం ఈ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి ఏ విధంగా వైద్య చికిత్సలు తీసుకోవాలి, అలవాట్లు తీసుకునే దాంట్లో మనం ఏ విధంగా ఆహారపు అలవాట్లు పాటించాలి అనేక అంశాల గురించి డాక్టర్ గారు మనకి చక్కగా చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన డాక్టర్ గారికి మీ తరపున, ఎస్ ఛానల్ తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. నమస్తే. నమస్తే.